అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఆ చివరన తమ్మారెడ్డి భరద్వాజ సార్ దగ్గర నుంచి ఇక్కడ రంజని మ్యామ్ వరకు అందరికీ పేరు పేరున అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇవాల్టి మా అనంత చిత్రానికి సంబంధించిన టీజర్ అండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనంత మీ అందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది ఈ చిత్రం ఎవరి గురించి, ఎవరి మహిమల గురించి, ఎవరు పంచిన ప్రేమ గురించి, ఎవరు చేస్తున్నటువంటి సేవ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అని చెప్పేసి. సో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారి ఆశీస్సులతో, వారి ప్రోత్సాహంతో, నిజం చెప్పాలి అంటే వారి మోటివేషన్తోనే ఈ చిత్రం ఏర్పడడం, జరగడం అండ్ రిలీజ్ అవ్వడం కూడా జరుగుతోంది. అన్నిటికీ మించి శ్రీ సత్య సాయిబాబా గారి శత జయంతి సందర్భంగా ఇలాంటి ఒక అద్భుతమైన కార్యానికి పూనుకుని మన ముందుకి అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచి తీసుకొస్తున్నటువంటి మా డైరెక్టర్ సురేష్ కృష్ణ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలికేద్దాము. ఇప్పటి వరకు సురేష్ కృష్ణ గారు అంటే మనందరికీ ఎన్నో బ్లాక్ బస్టర్లు, రికార్డులని తిరగరాసినటువంటి భాష. ఒక్క సినిమా తీస్తే 100 రికార్డులను తిరగరాసింది ఆ సినిమా. సో అటువంటి సినిమాల్ని, అటువంటి హీరోయిక్ ఎలివేషన్స్కి కొత్త డెఫినేషన్ ఇచ్చిన డైరెక్టర్గా మనందరికీ తెలుసు. అటువంటి సురేష్ కృష్ణ గారి నుంచి ఒక డివోషనల్ ఫిలిం వస్తుంది అంటేనే మా అందరికీ చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం మా అందరికీ తెలుసు సురేష్ కృష్ణ గారు హీరో ఎలివేషన్స్ మాత్రమే కాదు, ఇమోషన్స్ని కూడా ఎంత అద్భుతంగా పంచగలుగుతారు, స్క్రీన్ పైన ఆవిష్కరింప చేయగలుగుతారు అని మా అందరికీ తెలుసు. కాబట్టి ఈ సినిమాలో సత్య సాయిబాబా గారి మహిమలు కానివ్వండి, ఆయన పంచిన ప్రేమ గురించి కానివ్వండి, ఆయన ద్వారా మేలు పొంది జీవితాలకు ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నటువంటి ఎంతోమంది ఎమోషన్స్ని చాలా అద్భుతంగా తెరపైకి తీసుకురాబోతున్నారు అన్న నమ్మకం మా అందరికీ ఉంది. సురేష్ కృష్ణ గారు, వెల్కమ్ బ్యాక్ చెప్పాలి మీకు. యాక్చువల్గా వెరీ వెరీ హ్యాపీ సార్, మిమ్మల్ని ఎస్పెషల్లీ ఇలాంటి ఒక చిత్రంతో మళ్ళీ ఇలాగా మా హైదరాబాద్లో తెలుగు సినిమాలో చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అండ్ సురేష్ కృష్ణ గారు అనగానే నాకు ఒక గెస్ట్ లిస్ట్ వచ్చిందండి నిన్న వాట్సాప్లో. సో నాకు అనిపించింది ఆ గెస్ట్ లిస్ట్ చూడగానే, నిజంగా సురేష్ కృష్ణ గారు ఇన్ని సంవత్సరాల కెరియర్లో బ్లాక్ బస్టర్లు మాత్రమే కాదు, ఇంతమంది శ్రేయోభిలాషులను కూడా సంపాదించుకున్నారు అని చెప్పేసి. సో కాబట్టి ఆయన పిలవగానే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఆహ్వానం పలుకుతూ, అండ్ వెరీ వెరీ స్పెషల్ వార్మ్ వెల్కమ్ అండ్ ఆనరబుల్ వెల్కమ్ టు శ్రీరామ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు టైం తీసుకుని మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, ముందుకు నడిపించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మనం ఈవెంట్లో టీజర్ చూడబోతున్నాము, అనంతకు సంబంధించిన యాంథమ్ పాట కూడా చూడబోతున్నాము. అవన్నీ చూసే ముందు డెఫినెట్గా మనం ముందుగా బాబాకి నమస్కరించి పూజ చేసుకుని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కొంచెం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీరామ్ సార్, సాయి మాధవ్ బుర్రా స్వామి సార్, తమ్మారెడ్డి భరద్వాజ గారు, పుష్కర్ రామ్మోహన్ రావు గారు, చోటా కే నాయుడు గారు, వీరశంకర్ గారు, అందరూ పేరు పేరున. రంజని మ్యామ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సురేష్ కృష్ణ గారు విల్ టేక్ ద లీడ్. సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. దీపం వెలిగించి మనం ఈవెంట్ని మొదలు పెట్టుకుందాము.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అనంత, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అంటూ పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు ఏదైతే ప్రవచించారో, ఏదైతే సూచించారో, ఎలా అయితే నడిపించారో, వారికి సంబంధించిన అన్ని అద్భుతాలని ఆవిష్కరింపజేస్తూ మనందరి ముందుకి ఈ చిత్రాన్ని ఒక బయోపిక్లా కాకుండా ఆయన నడిపించిన మార్గంలో నడిచినటువంటి కొంతమంది జీవితాల్ని తెరపైకి తీసుకురావడం అనేది నిజంగా చాలా చాలా వినూత్నంగా, అలాగే మనందరం కనెక్ట్ అయ్యే ఒక ఎమోషన్ని, ఎక్స్పీరియన్స్ని అందించబోతున్నారు ఈ చిత్రం ద్వారా అన్నది అర్థమవుతోంది. సురేష్ కృష్ణ గారు చాలా చాలా అద్భుతమైన అప్రోచ్ని చిత్రానికి అందిస్తున్నారు అన్నది ఇక్కడే అర్థమవుతోంది. మరి సత్యసాయిబాబా గారికి సంబంధించిన ఎన్నో మహిమల్ని చూడబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఎలా ఉండబోతోంది, మనం ఎలాంటి కథల్ని చూడబోతున్నాం, ఎలాంటి పాత్రల్ని చూడబోతున్నాం, ఆ పాత్రల్లో మనల్ని మనం ఎలా చూసుకోబోతున్నాం, ఇవన్నీ తెలియాలి అని అంటే మనం టీజర్ చూడాల్సిందే. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ సార్ టు ప్లీజ్ లాంచ్ ద టీజర్ ఆఫ్ అనంత. ప్రేమను పంచు, సేవని అందించు అనే నమ్మకంతో అనంత అనే సినిమా తీశారు. ఆ సినిమా టీజర్ లాంచ్ ప్లీజ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో టీజర్ని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. లైట్స్ ఆఫ్. ఎస్, సో మనందరికీ చాలా చాలా పాత్రల ద్వారా చాలా ఎమోషన్స్ని, అలాగే మరి ముఖ్యంగా మనం భక్తిరస చిత్రాలు అనగానే దేవుడికి సంబంధించిన అంశాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ టీజర్ చూస్తే అర్థమవుతుంది మనందరం మనల్ని మనం చూసుకునే పాత్రల ద్వారానే దేవుణ్ణి, ఆ ప్రెజెన్స్ని మనకి చూపించబోతున్నారు అని చెప్పేసి. సో కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే రాబోతుందని అర్థమవుతుంది సార్. మాకు ఒక ప్రాపర్ సినిమా చూసిన ఫీలింగ్, ఆ ప్రాపర్ సినిమాలో మనం సత్యసాయిబాబా గారి ప్రెజెన్స్ని ఫీల్ అవ్వబోతున్నాము అన్నది అర్థమైపోతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ సురేష్ కృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ వండర్ఫుల్ లవ్ పీస్ మా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రంలోని యాంథమ్ చాలా చాలా ముఖ్యమైన అంశం. సో యాంథమ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మా వండర్ఫుల్ ప్రొడ్యూసర్ పుస్కూర్ రామ్మోహన్ రావు గారిని. అనంతం సాంగ్స్ రిలీజ్, యాంథమ్ రిలీజ్, లవ్ ఆల్ సర్వీస్ ఆల్ అనే కాన్సెప్ట్తో అనంతం తీస్తున్నది. ఐ విష్ ఆల్ ద team very best, and it's only 5 incidents I've been seeing here. I think it should go more like 50, 500 it should be. Thank you for all. Absolutely sir, thank you so much sir. And yes, ఇప్పుడు ఆన్ స్క్రీన్ యాంథమ్ ఆఫ్ అనంతం చూసేద్దాము.
ఎస్. సో సత్యసాయిబాబా గారికి సంబంధించినటువంటి యాంథమ్ని మనం ఇప్పుడు చూడడం జరిగింది. అండ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవా గారి మైక్ వస్తుందా? చెక్. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవా గారి సంగీత సారథ్యంలో మనందరం చూసాము. అండ్ అఫ్ కోర్స్ హరిహరన్ గారు అండ్ చిన్మయి గారు గాత్రం దానం చేయగా మన సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారే రచించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అత్యంత అద్భుతంగా వారి హృదయంలో నుంచి పాట రాసి మన హృదయంలోకి పంపించేలాగా రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ రామజోగయ్య శాస్త్రి గారు. మరి అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఈ చిత్రానికి సంబంధించి కానీ, శ్రీ సత్య సాయిబాబా గారికి సంబంధించి కానీ. అందులో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఆర్జే రత్నాకర్ గారు. సార్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ శ్రీ సత్యసాయి ట్రస్ట్కి సంబంధించి ఆయన బాధ్యతల్ని చేపట్టిన దగ్గర నుంచి అత్యంత అద్భుతంగా, అంటే సత్యసాయిబాబా వారు భౌతికంగా మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో ఎఫిషియెంట్గా ఆ ట్రస్ట్ని ముందుకు నడిపిస్తూ వారి సేవా తత్పరత ఏదైతే ఉందో అది ఎక్కడా కూడా తగ్గకుండా దాన్ని నడిపించడంలో వారు ఎంతో సక్సెస్ఫుల్ అయ్యారు. వారి ప్రోత్సాహం ఈ చిత్రానికి చాలా చాలా ఉంది. సో వారి ఇన్వాల్వ్మెంట్కి కానీ, వారి సపోర్ట్కి కానీ ప్రతి విషయంలోనూ వారికి ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ టు అనంత. అండ్ అలాగే డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ గిరీష్ కృష్ణమూర్తి గారు. ఆయన శ్రీ సత్యసాయిబాబా గారికి చాలా పరమ భక్తులు అని చెప్పొచ్చు. ఆయన ఉన్నంతకాలం కూడా ఎన్నోసార్లు వారిని దర్శించుకుని వారితో మాట్లాడి వారి బ్లెస్సింగ్స్ అందుకుంటూ ఉండేవారు. అంటే టాటా గ్రూప్ లాంటి సంస్థకి ఒక సీఈఓగా, ఒక మేనేజింగ్ డైరెక్టర్గా వారి బాధ్యతలు నిర్వర్తిస్తూనే సేవ వైపు కూడా, ఒక మంచి పనులు చేయాలన్న దాని వైపు కూడా సత్యసాయిబాబా గారి ద్వారా ఆయన రావడం అనేది, ఆయన భక్తుడిగా కూడా మనందరికీ తెలియడం అనేది జరిగింది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన వారిని ఎంతగా ఆరాధించేవారు అని చెప్పేసి. సో నిజం చెప్పాలి అంటే అనంత చిత్రం సత్యసాయిబాబా గారి ఆశీస్సులతో ఆయన నుంచే మొదలైంది అని చెప్పాలి. సో దానికి గాను ఆయనకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈరోజు సార్ మిస్సింగ్ యూ హియర్ సార్ టుడే. అండ్ ఎస్, మరి వారిద్దరికీ ఈ వేదిక సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఇవాళ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. సో ఒక్కసారి ఈ సో ఇన్నర్వ్యూ బ్యానర్ పైన మనం గిరీష్ కృష్ణమూర్తి గారి సహకారంతో వారు మనకి ఈ చిత్రాన్ని అందిస్తూ ఉన్నారు ప్రొడ్యూసర్గా. సో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సురేష్ కృష్ణ గారికి ఎన్ని అభినందనలు తెలియజెప్పినా తక్కువే. నిజంగా ఇటువంటి బ్యూటిఫుల్ డివోషన్ అనే ఎమోషన్ని తెరపైకి తీసుకొచ్చి భక్తులందరిలోనూ ఆ భావాన్ని వాళ్ళ హృదయంలో రగిలించడం అనేది అంత సులువైన పని కాదు సార్. డెఫినెట్గా ఈ పాట రూపంలో కానీ, ఆ టీజర్ రూపంలో కానీ మాకు అర్థమవుతుంది మీరు కూడా ఎంత భక్తి శ్రద్ధలతో ఈ చిత్రాన్ని చేశారు అని చెప్పేసి. వెరీ వెరీ హ్యాపీ టు విట్నెస్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ అనంత అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. మరీ ముఖ్యంగా శ్రీ సత్యసాయిబాబా గారి శత జయంతి సందర్భంగా రూపొందించినటువంటి చిత్రం కాబట్టి ఈ చిత్రం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అని చెప్పాలి. అండ్ అలాగే సత్యసాయిబాబా గారు అంటే డెఫినెట్గా మన పుట్టపర్తి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, చెన్నైలో కూడా మాత్రమే కాదు, ఇంకా చెప్పాలి అంటే
దేశాల నుంచి ఎంతోమంది ఫారినర్స్ కూడా వారికి భక్తులుగా మారారు. ఆయన ఎప్పుడూ దేశం దాటి ఖండం దాటి వెళ్ళిన సందర్భాలు లేకపోయినప్పటికీ ఎక్కడెక్కడి నుంచో ఆయన దగ్గరికి భక్తులు వచ్చారు అని అంటే వారి మహత్యం ఎంతటిదని మనం అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి భక్తులందరూ కూడా చాలా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్న చిత్రం అనంత అని చెప్పాలి. అందుకనే ఈ సినిమా కేవలం తమిళ్కో తెలుగుకో పరిమితం కాకుండా పాన్ ఇండియా చిత్రంగా మన ముందుకు వస్తుంది. అండ్ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నా మన సత్యసాయిబాబా గారి భక్తులు అందరూ చూసే విధంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతోంది. సో ఈ సందర్భంగా మన టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ మనం చూసాము ఆన్ స్క్రీన్ జగపతి బాబు గారు, సుహాసిని గారు, రంజని మ్యామ్, నిడల్గల్ రవి గారు అందరూ చాలా చాలా అద్భుతమైన పాత్రల్లో మనం చూస్తూ ఉన్నాము. సో మరి ఈ 5 స్టోరీస్ ఆర్ 5 ఎలిమెంట్స్ని ఎలాగా మనకి తెరపైన అందించబోతున్నారు ఇవన్నీ కూడా మరికొద్దిసేపట్లో సురేష్ కృష్ణ గారి మాటల్లో తెలుసుకుందాము. బట్ దానికంటే ముందు డెఫినెట్గా ఈ చిత్రం గురించి మాట్లాడడానికి ఇంకొక ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఆయనే రైటర్ రాజేంద్ర కుమార్ గారు. వారికి ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. సో ఈ చిత్రంలోని ఇమోషన్ని, డివోషన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ మన ముందుకి అనంత చిత్రాన్ని వారి రచనతో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి రాజేంద్ర కుమార్ గారికి స్వాగతం పలికేస్తూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను రాజేంద్ర కుమార్ని భగవాన్ సత్యసాయి బాబా భక్తుడిని ముందు, తర్వాత సినిమా రైటర్ని. నేను నా కుటుంబం తరతరాలుగా ఆయన భక్తులం మేము. సో అది నాకు మొదటి హోదా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా సద్గురు శ్రీరామ్ సారి సమక్షంలో భగవాన్ సత్యసాయి బాబా పవిత్ర ప్రాంగణం ఇది ఒక సాయి సత్సంగం మాదిరి నేను ఫీల్ అవుతున్నాను. బాబా ఆశీస్సులతోనే ఏవైనా జరుగుతాయి. దీని గురించి సురేష్ కృష్ణ గారు మొన్న తమిళ్ ఫంక్షన్ జరిగినప్పుడు చాలా డీటెయిల్గా చెప్పారు. అది ఆయన ఆశీస్సు, మన గిరీష్ కృష్ణమూర్తి గారి సంకల్పం, రత్నాకర్ గారి ఆయన ప్రోత్సాహం, మా డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి తపస్సు అనంతం. తపస్సు చేశారు సురేష్ కృష్ణ గారు. ఆయన తపస్సులో, ఆయన టీంలో మా అందరికీ అవకాశం ఇచ్చారు. ఇంత అద్భుతంగా అనంత అన్న సినిమా మన ముందుకు తీసుకొచ్చారు సురేష్ కృష్ణ గారు. ఆ టీంలో ఒక సభ్యుడిని అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, ఈ సినిమా తెలుగు వర్షన్ మ్యూజికల్ ట్రావెల్లో నేను దగ్గరగా చూశాను. తెలుగు పాట, తమిళ్ పాట, హిందీ పాట 3 పాటలు దగ్గరగా చూశాను. సింగర్స్తో పాడించాను. ఇదంతా చూసి నాకున్న అనుభవము, ఈ సినిమా అనుభవము అన్నీ కలిపితే నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. ఎంత అద్భుతమైన మ్యూజిక్ దర్శకుడు దేవా, ఎంత గొప్ప దర్శకుడు అండి. ఆయన గురించి కొత్తగా ఆయన చేసిన సినిమాల గురించి మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరు విన్నారు కదా పాట, ఎంత బాగా చేశారు ఆ ట్యూను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే ఒకసారి వినండి, మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. అంత బాగా ఆ ట్యూన్ చేశాడు ఆయన. ఆ ట్యూన్కి తమిళ్లో పా విజయ్ ఆయన పద్ధతిలో ఆయన అద్భుతంగా రాస్తే, తెలుగులో మా సోదరుడు రామజోగయ్య శాస్త్రి గారు మహా అద్భుతంగా రాశారు. పాట మీరు విన్నారు. ఆ సంగీతానికి ఈ సాహిత్యం ఎప్పుడైతే జోడింపబడిందో ఆ పాట మహాద్భుతమైంది. అలాగే హిందీలో సమీర్ గారు రాశారు ఆ పాట. దయాకరో దయాకరో మేరే దృష్టి మే తూ సారే సృష్టి మే తూ అని ఆయన, ఎవరికి వాళ్ళు అందరూ సరస్వతి పొత్తులే, అందరూ గొప్ప లిరిక్ రైటర్సే. సో 3 వర్షన్స్లో పాట అంత అద్భుతంగా వచ్చింది. సురేష్ కృష్ణ గారి టీము నేను షూటింగ్ అప్పుడు చూశాను. ఇప్పుడు నా గురించి కూడా ముందు చెప్పేసుకుంటే మళ్ళీ మర్చిపోతానేమో నేను. ఈ సినిమాలో కాకతాళీయంగా ఏదో సీన్ జరుగుతుంటే నా చేత చిన్న
క్యారెక్టర్ చేయించారు సురేష్ కృష్ణ గారు. జగతి బాబు గారు పక్కన కూర్చోబెట్టి చిన్న క్యారెక్టర్ ఏదో చేశాను నేను. ఆ సినిమాలో 5 బిట్ సాంగ్స్, ఏమో ఎమోషనల్ బిట్ సాంగ్స్ ఉన్నాయి. రాజేందర్, నువ్వు స్క్రిప్ట్లో ఉన్నావు కదా, 5 బిట్ సాంగ్స్ నువ్వే రాయని చెప్పి నా చేత రాయించాడు. అది నా పాత్ర అయిపోయింది. ఆయన టీము రిచర్డ్ కానీ, కెమెరామెన్ కానీ, ఎడిటర్ రిచర్డ్ కానీ, కెమెరామెన్ కానీ, మిగతా వాళ్ళు కానీ, కెవిన్ కానీ, ఒకరేమిటి మా క్రాంతి కోడేటర్ కానీ, ఒక సైన్యం మాదిరి ఈ సినిమాని చాలా తక్కువ టైంలో 3 వర్షన్స్లో రెడీ చేసి రిలీజ్కు సిద్ధం చేశారు. చాలా గొప్ప విషయం. నేను సుహాసిని గారు, జగతి బాబు గారు, మిగతా ఆర్టిస్టులను మీరు చూశారు పాటలో. జగపతి బాబు గారి గురించి మాత్రం నేను ప్రస్తావించాలి. ఈరోజు రావాల్సింది ఆయన రాలేకపోయారు. దీంట్లో ఒక పాత్ర వేశారు. ఆయన అసలు ఇంతకుముందు మాకు జగపతి బాబుతో పరిచయం ఉంది, మా సినిమాలు చేసాం. అసలు ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే ఈ పాత్రలో, నేను కరెక్ట్గా చేస్తున్నానా, నా పాత్ర ద్వారా, నా సంభాషణ ద్వారా, సన్నివేశం ద్వారా బాబా మెసేజ్ కరెక్ట్గా వెళ్తోందా అని క్షుణ్ణంగా ఎక్కడికక్కడ చర్చించుకుంటూ, షూటింగ్ అప్పుడు, డబ్బింగ్ అప్పుడు, సాంగ్ పిక్చరైజేషన్ అప్పుడు చాలా ఇన్వాల్వ్ అయ్యారు జగతి బాబు గారు. చాలా కంట్రిబ్యూట్ చేశారు కూడా. ఆయన ఈ సినిమాకు ఒక అసెట్ అయ్యారు. అలాగా హరిహరన్ గారు, ఆయనతో ఆయన పాడుతుంటే చూడడం ఒక అనుభూతి. చిన్మయి, మనో, నేను రాసిన 5 బిట్లు మనో పాడాడు. మనో నాకు పాత మిత్రుడు. ప్రతి ఒక్కరూ మనో వస్తే బాబాతో నాకు పలానా అనుబంధం ఉంది, సురేష్ కృష్ణ గారు ఒక అనుబంధం ఉంది, నాకు ఒక అనుబంధం ఉంది. ఆ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టుకు ఆ సినిమాతో అనుబంధం ఉంది. అదే బాబా. రత్నాకర్ గారు మన మెడ్రాస్లో ఎంతో గొప్పగా మాట్లాడారు. బాబా గారి తర్వాత దాన్ని ఎంతో గొప్పగా ఆ పుట్టపర్తి సంస్థాన్ని ఆయన నడుపుతున్నారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అడుగడుగున, ప్రతి సన్నివేశం, ప్రతి స్క్రిప్టు, పాట, లొకేషన్స్, మీకు ఏ ఫెసిలిటీస్ కావాలని డైరెక్టర్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి, మన గిరీష్ గారితో టచ్లో ఉండి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఈ సినిమా ఇంత బాగా రావడానికి రత్నాకర్ గారు ఎంతో సహకరించారు, వాళ్ళ టీం అక్కడ. అలాగే ఇంక మనం ఆయన ప్రొడ్యూసర్ గిరీష్ గారి గురించి చెప్పక్కర్లేదు. ప్రొడ్యూసర్ నా పేరు వేయద్దండి, ఏదో మీ పేరు వేయాలి కదా, డెడికేటెడ్. నేను ఈ సినిమా సమర్పించాను, నా పేరేంటి చాలు, నేను ప్రొడ్యూసర్ ఏంటి బాబా గారికి అని ఆయన ఒక భక్తుడు, బాబా భక్తుడు. అసలు ఈ సినిమా మీరు చూస్తే థ్రిల్ అవుతారండి. నేను ఒక విషయం చెప్తాను, రేపు సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో కానీ ఓటీటీలో ఎక్కడైనా రిలీజ్ అవుతుంది. 2 రకాల వాళ్ళు భక్తులు ఈ సినిమా చూస్తారు. మొదటి భక్తులు ఎవరంటే, ఆల్రెడీ భక్తులు ఆ సినిమా చూసి సంతోషపడతారు. భక్తులు కాని వారు ఆ సినిమా చూసిన తర్వాత భక్తులుగా మారుతారు. సో భక్తులే, ఆ సినిమా చూసేది భక్తులే ఉంటారు. బాబా గురించి చెప్పాలా, ఎందుకంటే చెప్పి తీరాలి కొన్ని విషయాలు. మీ అందరికీ తెలుసు, భక్తులైన వాళ్ళకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. బాబా గారు ప్రతిరోజు ఆ రోజుల్లో వచ్చి ఒక సందేశం ఇచ్చేవాళ్ళు. పుట్టపర్తిలో కొన్ని వేల మంది ఎదురుగా కూర్చుంటే ఆయన తెలుగులోనే మాట్లాడతారు బాబా గారు, రాయలసీమ యాసలో. పక్కన ఒకతను ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఒకరోజు బాబా గారు సందేశం ఇవ్వడానికి వచ్చారు, ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే మనిషి లేడు, ఏదో కారణం వల్ల రాలేదు. అందరూ కంగారు పడిపోతున్నారు, ఇప్పుడు ఎలా చెప్పాలి బాబాకి ఈ మాట, ట్రాన్స్లేట్ ఎవరు చేస్తారు అని చెప్పి. చూశారు బాబా గారు, ఇటు చూశారు, ఎదురుగ్గా ఒక ఫారినర్ కూర్చోన్నాడు, అమెరికనో బ్రిటిషర్ ఎవరో, ఇట్లా అని పిలిచాడు అతన్ని. అతను వచ్చాడు, భక్తుడు నిలబడ్డాడు, ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ చేశాడు. అతనికి తెలుగు రాదు, ఎట్లా ట్రాన్స్లేట్ చేశాడు, ట్రాన్స్లేట్ చేశాడు. ఇప్పుడు నేను ఇంకో విషయం అడుగుతాను, 50-60 ఏళ్ళు బాబా గారు సందేశం ఇస్తుంటే భక్తులు చేతులు జోడించి శ్రద్ధగా వింటుండేవాళ్ళు. ఆ విన్న వాళ్ళల్లో తెలుగు వచ్చిన వాళ్ళకు తెలుగు అర్థమైంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమైంది. తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఏ భాష, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, ఏం మెసేజ్ వెళ్ళింది బాబా నుంచి వాళ్ళకు? భగవంతుడికి భక్తుడికి మధ్య భాష ఉండదు. ఆయన చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. పంజాబ్ నుంచి ఒకడు వస్తాడు, వాడికి ఇంగ్లీష్ రాదు, ఇది రాదు, చైనా వాడు వచ్చేవాడు. మనం ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఉంటాం, ఎంతోమంది దైవ సమానుల దగ్గరికి వెళ్ళి ఉంటాం. ఎక్కడైనా ఏముంటుంది, దేవుడి దగ్గరికి మనం వెళ్తాం, వెళ్ళి దండం పెట్టుకుంటాం. జరిగే ఎక్కడైనా అదే జరుగుతుంది.
ఒక పుట్టపర్తిలో మాత్రం జరిగేది కాదు ఆ రోజుల్లో. మనందరం ఎదురుగ్గా ఇసుకలో కూర్చొని ఉంటే బాబా మన దగ్గరికి వచ్చేవాడు, ఒక్కొక్కరి దగ్గరికి. భక్తులు దేవుడి దగ్గరికి పోవడం కాదు, దేవుడు భక్తుడి దగ్గరికి వచ్చేవాడు. ఏంటి చీటీ రాస్తే ఆ చీటీ ఆయన తీసుకునేవాడు. ప్రసాదం పక్కన దీంట్లో పట్టుకొని వస్తుంటే ప్రసాదం ఆయన చేత వడ్డించేవాడు. ఆ వీడియోలు చూడండి మీరు, ఒళ్ళంతా చెవటతో తడిచిపోయి. అప్పట్లో అనంతపూర్లో ఎండ, అవుట్డోరు, ఇసుక. కొన్ని వేల మందికి ఆయన ప్రసాదం పెట్టేవాడు. ఈశ్వరమ్మ గారు వారి తల్లి, వారి మాతృదేవత. ఈయన భక్తి జనం రావడం చూసి ఒకరోజు బాబా గారి దగ్గరికి వచ్చిందంట. నాన్న నాకు ఒట్టేమని అడిగింది. నువ్వు ఇవన్నీ చూస్తే నిన్ను వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిపోతారేమో, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళను అని నాకు మాట ఇవ్వు అనింది. తల్లికి మాట ఇచ్చాడు బాబా, నేను ఈ ఊరు వదిలి వెళ్ళనమ్మా, ప్రపంచం ఈ ఊరికి వస్తుంది అని చెప్పాడు ఆయన. ప్రపంచంలో పుట్టపర్తి జాగ్రఫీ, పుట్టపర్తిలో ఒక ప్రపంచం బాబా ఫిలాసఫీ. ఒక ప్రపంచాన్ని సృష్టించాడు బాబా. ఆ ప్రపంచాల్లో అన్ని పండుగలు జరుగుతాయి. హిందూ పండుగలు జరుగుతాయి, క్రిస్మస్ జరుగుతుంది, బక్రీద్, రంజాన్ జరుగుతాయి అక్కడ. ఇప్పుడు కూడా చైనీస్ పండుగ, గురునానక్ జయంతి, అన్ని పండగల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి బాబా సమక్షంలో తమ పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఇంక వేరే ఎక్కడ జరుగుతుందండి? అక్కడే జరిగింది అది. చాలా రోజుల క్రితం బాబా ఉత్తరాలు రాసేవాడు. 40, 50 ఫోన్లు కూడా లేవు. పోస్ట్ మ్యాను ఒక 2-3 గోతాలు మోసుకుంటూ వచ్చి కొన్ని వందల వేల ఉత్తరాలు అక్కడ బాబా గారి రూములో గుమ్మరించేవాడు. ఆ గుమ్మరించిన అన్ని వందల వేల ఉత్తరాలకు బాబా స్వదస్తూరితో రిప్లై ఇచ్చేవాడు. వేల మంది విడివిడిగా ఉత్తరాలు రాయడం ఒక ఎత్తు, ఆ వేల మందికి బాబా ఒక్కడే స్వదస్తూరితో సమాధానం ఇవ్వడం ఒక ఎత్తు. ఒక అతను రాశాడు ఒకసారి ఉత్తరం, స్వామి నేను చూద్దామని వద్దాం అనుకుంటుంటే నాకు కుదరలేదు స్వామి అని. నన్ను చూడడానికి పుట్టపర్తి రావడం ఎందుకు? బాబా రిప్లై ఇచ్చాడు, నువ్వు చేసే పనిలో నన్ను చూసుకో, నువ్వు చేసే మంచి పనిలో నేనుంటా, నువ్వు చేసే సేవలో నేనుంటా. ఇక్కడ పుట్టపర్తిలోనే కాదు, నీ దగ్గర ఆ పనిలో కూడా నేనుంటా అని చెప్పాడు బాబా. ప్రేమించు, సేవించు, సర్వాల్ అవ్వాల్ సర్వీస్. ఈరోజు 160 కంట్రీస్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో బాబాకు హారతి వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కాలమాన పరిస్థితులు వేరే ఉంటాయి కదా, వేరే వేరే దేశాల్లో. ఇప్పుడు ఉదయం 11 గంటలై ఉంటుంది, హారతి ఇస్తుంటారు. సర్వీస్. 2 రోజుల క్రితం అఖండ భజన జరిగింది బాబాది. ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి రేపు సాయంకాలం 6 గంటల దాకా 24 గంటలు ఈ 160 కంట్రీల్లో జరిగింది. మన హైదరాబాద్లో జరిగింది, నేనుండే గచ్చిబౌలిలో మా సమితిలో జరిగింది. నేను ఒక 3 గంటలు కూర్చొని వచ్చేసా. అలా వచ్చిపోతున్నారు. ఈ 24 గంటల టైంలో ఒక 2 వ్యక్తులు చిన్న ఒక హాఫ్ అన్ అవర్ విరామంతో 24 గంటలు ఆ భజనలో పాల్గొన్నారు. ఒక వ్యక్తి వయసు 90 ఏళ్ళు, ఇంకో బాలుడి వయసు 9 ఏళ్ళు. 5 తరాలు ఉన్నాయి ఈ ఇద్దరి మధ్యలో. 5 తరాల భక్తి ఉంది, 5 తరాల సేవ ఉంది. రమణ మహర్షి దగ్గర ఒక ప్రశ్న ఉంది, నాన్న యార్, నేనెవరిని? బాబా దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది, నువ్వెవరు? సమాధానం ఆయనే చెప్పాడు, నువ్వు ఒకడు కాదు, నువ్వు 3. ఒకటి నువ్వు అనుకునే నువ్వు, నీ పక్క వాళ్ళు అనుకునే నువ్వు, అసలైన నువ్వు, అదే నువ్వు. నువ్వు ఎవరు? దేవుడివి. నువ్వు దేవుడివి. బాబా చెప్పాడు, నేను దేవుణ్ణి అని మొదలుపెట్టాడు. నువ్వు దేవుడివే అన్నాడు. నేను దేవుణ్ణని నేను తెలుసుకున్నా, నువ్వు దేవుడు అని ఇంకా నువ్వు తెలుసుకోలేదు, తెలుసుకో, నువ్వు కూడా దేవుడివే. సో తనలో దేవుడిని చూడమని లేదు,
తన అందరిలో దేవుని చూడమన్నాడు బాబా. అందుకే ఈరోజు బాబా ఆయన మెసేజ్, ఆయన యొక్క ఫిలాసఫీ, ఆయన యొక్క సిద్ధాంతం, ఆయన యొక్క స్పిరిచువాలిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది. నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా చుట్టుపక్కల ఒకటి ఉండేది, ఇది ఈ సేవా మండలి. 10 ఉన్నాయి ఇప్పుడు. గచ్చిబౌలి, మణికొండ వేరు, శ్రీనగర్ కాలనీ వేరు. ఇది నా చుట్టుపక్కలే. హైదరాబాద్లో ఇంతకుముందు బాబా గారు నిర్యాణం చేసేటప్పటికి 20 ఉంటే శివం ఇలాంటివి. ఇప్పుడు 200-300 ఉన్నాయి హైదరాబాద్ సిటీలోనే. బాబా చిన్న చిన్న పిల్లలండి, దే ఆర్ డూయింగ్ సర్వీస్. బాబా గెలిచాడు, గెలుస్తూనే ఉంటాడు, గెలిపించబడుతూనే ఉంటాడు, దేవుడుగా ఉంటాడు. మన అందరినీ దేవుడని చేస్తారు. దేవుడే, నువ్వు మంచి పని చేయి, నువ్వు దేవుడు అంటున్నాడు. ఆకలితో బిచ్చగాడు ఉన్నాడు, ఒక ఇల్లాలి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి నీ చేతులు జోడించాడు. ఆ బిచ్చగాడి కళ్ళకు ఆ ఇల్లాలి దేవత. బట్ అన్నం పెడితే దేవుడైపోవచ్చు. కష్టంలో ఉన్నవాడికి ఇంత సహాయం చేస్తే దేవుడైపోవచ్చు. నువ్వు దేవుడైపోవచ్చు అయ్యా. నేనయ్యాను, నువ్వు అవ్వు. పుస్తకాలు విసిరేసి, భవనాలను వదిలేసి ఒక రాయి మీద కూర్చొని మానస వజనైన పాడినప్పుడు ఆయన ప్రపంచాన్ని త్యజించలే, ఒక ప్రపంచాన్ని సృజించాడు. ఆ ప్రపంచంలో ఆయన మొదటి సభ్యుడు. ఇప్పుడు కొన్ని వేల లక్షల మంది సభ్యులు. అంతకన్నా ఏం కావాలండి బాబా గారికి? బాబా లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. ఆ మెసేజే సురేష్ కృష్ణ గారి సినిమా ద్వారా ఇచ్చారు. నేను మా అన్నయ్య, మా తమ్ముడు ఎదురుగా కూర్చో ఉన్నాడు, రామజోగేశ్వర శాస్త్రి గారు. ఆయన నేను పొగుడుతూ అనుకోవద్దు మైకులో. నేను నా వైఫ్, ఆయన పాట నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం యాంతం ఉందరే, ఆ యాంతమును వింటూనే ఉన్నాను నేను. అంత అద్భుతంగా రాశాడు ఆ పాట. ప్రతి పదం, ప్రతి అక్షరం భక్తి, ఒక ఎమోషన్. దిస్ ఫిల్మ్ ఈజ్ ఎ డివోషనల్ జర్నీ, ఎమోషనల్ జర్నీ. It is an emotional devotional emotion. The creator is none other than the genius of a director, Suresh Krishna. ఎవరి దగ్గర ఏం తీసుకోవాలో తీసుకున్నాడు. ఇప్పుడు మీరు చూసింది ఆడియో లాంచ్కి ఆ షార్ట్స్ అవి వేసి, ఆ ఒరిజినల్ సినిమాలో ఆ సాంగ్ వచ్చినప్పుడు మీ కన్నీళ్ళు రాకపోతే నన్ను అడగండి. అంత భావోద్వేగంగా దాన్ని చిత్రీకరించాడు. ఒక జ్యోతిబాబు ఎపిసోడ్ కానీ, సుహాసిని ఎపిసోడ్ కానీ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో భాగమైనందుకు నన్ను ఫస్ట్ రైటర్ని చేసింది కూడా అది కూడా చెప్పాను నేను. సురేష్ కృష్ణ గారు మహానుభావుడు, రామోజీరావు గారి చేతుల మీదుగా నన్ను రైటర్ని చేసింది ఆయనే. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చింది ఆయనే. నా జన్మలో నేను సినిమాలు చేసినా చేయకపోయినా, ఇంతకుముందు ఏం చేశానో తర్వాత ఏం చేస్తానో నాకు తెలీదు. ఇది చాలు నాకు, ఇది ఈ జన్మకి ఇది చాలు. సాయిరామ్, సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మిమ్మల్ని వేదికపైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మనం ఆడియో లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. నాకు తెలుసు ఇక్కడికి విచ్చేసిన అతిథులందరి మాటలు వినడానికి అందరం ఎదురు చూస్తున్నాము. కానీ దానికంటే ముందు అనంత చిత్రానికి సంబంధించిన ఆడియో లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. దానికి గాను రాజేంద్ర కుమార్ గారు వేదికపైనే ఉంటారు. అలాగే మరి ఇక ఒక పక్క కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ లాల్ గారు, ఇక చదువుతూ వెళ్తే ఇండియన్ సినిమాలోని లెజెండరీ యాక్టర్స్, హీరోలు అందరి పేర్లు వస్తాయన్నమాట. అటువంటి లెజెండరీ యాక్టర్స్ అందరితోనూ వాళ్ళ కెరియర్స్లో రికార్డులని బద్దలగొట్టే బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ అంటే సురేష్ కృష్ణ గారు అని చెప్పాలి. అటువంటి సురేష్ కృష్ణ గారు ఈజ్ బ్యాక్ విత్ అనంత. అనంత అంటూ ఒక డివోషనల్ అద్భుతాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి దర్శకులు సురేష్ కృష్ణ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ అలాగే ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో మనందరికీ కనిపించి అలరించబోతున్నటువంటి రంజని మ్యామ్కి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎన్నో దశాబ్దాలుగా ఆవిడ్ని ఎన్నో అద్భుతమైన చిత్రాలలో, పాత్రల్లో మనం చూస్తూనే వచ్చాము. వెరీ హ్యాపీ టు సీ యూ మ్యామ్, ప్లీజ్ వెల్కమ్. అలాగే ఇప్పుడు మనం చూసిన ఈ యాంథమ్ మాత్రమే కాదు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటల్ని
మాటలు అందించి మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రామజోగయ్య శాస్త్రి సార్ టు ప్లీజ్ వెల్కమ్. అలాగే జానర్ ఏదైనా, ఎమోషన్ ఏదైనా, ఆయన మాటల ద్వారా ఆ ఎమోషన్ని మన హృదయం దాకా తీసుకువెళ్ళగలిగే అద్భుతమైన రచయిత ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి సాయి మాధవ్ బుర్రా గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రిక్వెస్టింగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా స్వామి టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్వేమ్. అలాగే దర్శకులు రాజావన్నం రెడ్డి గారు, సార్ స్వామి ప్లీజ్ ప్లీజ్ వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తెలుగమ్మాయి ఇలాంటి అద్భుతమైన చిత్రాల్ని మనకు అందించిన దర్శకులు, ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ ఇక మన వెరీ ఓన్ రెనోవ్డ్ అండ్ పాపులర్ సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడు గారు విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చేసేయండి సార్. యా వి వాంట్ ఎవ్రీబడి. సో చోటా కే నాయుడు గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వీరశంకర్ గారికి, డైరెక్టర్ వీరశంకర్ గారు ప్లీజ్ వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ పుస్కూర్ రామ్మోహన్ రావు సార్ ప్లీజ్ వెల్కమ్. అండ్ తమ్మారెడ్డి భరద్వాజ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మా స్పిరిచువల్ మాస్టర్ శ్రీరామ్ సార్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ప్రణామాలతో వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుదాము. సురేష్ కృష్ణ గారికి కానివ్వండి, ఈ టీంలో ఎంతోమందికి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతోమందికి ఒక గైడెన్స్ని అందిస్తూ, ఒక మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నటువంటి మా స్పిరిచువల్ మాస్టర్ శ్రీరామ్ సార్కి వెల్కమ్ చెప్పేస్తూ ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. అయితే మనం సీడీ లాంచ్లోకి వెళ్లే ముందు ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా అతిథులందరికీ ఈ సందర్భంగా ఒక మొమెంటోని ప్రజెంట్ చేయాలని అనుకుంటూ ఉన్నాము. కెన్ వీ హ్యావ్ ద మొమెంటోస్ ప్లీజ్? ఓకేనా, మొమెంటో చేయొచ్చు కదా? ఎస్, కెన్ వీ హ్యావ్ ద మొమెంటోస్ ప్లీజ్? సురేష్ కృష్ణ గారి చేతుల మీదుగా ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ గారికి మొమెంటో అందజేస్తారు. అలాగే పుస్కూర్ రామ్మోహన్ రావు గారికి ఇప్పుడు మొమెంటో అందజేస్తున్నారు. అలాగే రామజోగయ్య శాస్త్రి గారికి, వీరశంకర్ గారికి. సార్ వీరశంకర్ గారు ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసి. లేదు లేదు లేదు, మాకు ఫోటో కూడా కావాలి. యా, చోటా కే నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్. సాయి మాధవ్ బుర్రా గారికి స్వామి ప్లీజ్. రాజావన్నం రెడ్డి సార్. అలాగే శ్రీరామ్ సార్కి మొమెంటో అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రాజేంద్ర కుమార్ గారు అండ్ రంజని మ్యామ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మొమెంటోస్తో ఒక్క పిక్చర్. ఎస్, యా.
ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీడీ లాంచ్లోకి వెళ్ళిపోదాము. కెన్ వీ హ్యావ్ ద ఫోమ్ బోర్డ్ ప్లీజ్? బిగ్ సీడీ. సీడీ టైంలో అందరికీ యా మొత్తం వెయిట్ చేస్తాం. తమ్మారెడ్డి భరద్వాజ గారు, శ్రీరామ్ సార్, రామ్మోహన్ రావు సార్, అందరూ వేదిక పైన ఉన్న అతిథులందరి చేతుల మీదుగా అనంత చిత్రానికి సంబంధించిన సీడీ ఇప్పుడు మనం లాంచ్ చేసుకుంటూ ఉన్నాము. భక్తిని, భావోద్వేగాల్ని మిళితం చేసినటువంటి అనంత చిత్రం అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. శ్రీ సత్య సాయిబాబా గారి శత జయంతి సందర్భంగా మన ముందుకు రాబోతున్నటువంటి అనంత చిత్రానికి సంబంధించి లెజెండరీ దేవా గారు అందించినటువంటి సంగీతాన్ని మనం వింటూ ఉన్నాము. ఈరోజే యాంథమ్ని కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. అలాగే చిత్రంలో చాలా బిట్ సాంగ్స్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ఆ చిత్రానికి సంబంధించిన బిగ్ సిడీస్ హియర్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. Mango Mass Media presents Ananta movie and Ananta audio. Thank you so much. వేదిక పైన ఉన్న అందరికీ కూడా ఒక్కసారి అలాగే నిలబడితే మా ఛానల్ కెమెరాస్ కూడా కవర్ చేసుకుంటారు సార్. యా, విత్ సీడీయా? సీడీ కూడా బిగ్ సీడీ ప్లీజ్ కమ్. ఎస్, విత్ సీడీ. థ్యాంక్ యూ సో మచ్. సో చోటా కే నాయుడు గారిని మినహాయించి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చోటా కే నాయుడు గారి మాటలు విందాం ఇప్పుడు. అంతే, ఇంకేం లేదు సార్, ఇంకేం ప్లాన్ చేయలేదు. డైరెక్టర్ గారు కూడా ఉండాలా సార్? ఎస్, సురేష్ కృష్ణ గారి ప్రజెన్స్లో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారు. ఇస్తాను. అది పోడియం వద్దా మనకి? అంతే కదా, రెస్ట్రిక్టెడ్. రామ్మోహన్ గారు మరి మాట్లాడాలి, వెళ్ళరు, వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నారు అంతేగా. అందరికీ నమస్కారం. మామూలుగా మీడియా బ్రదర్స్ అందరికంటే పెద్దోడిని కాబట్టి హాయ్ అంటాను. స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెద్దలు కాబట్టి అందరికీ మీకు ఒక నమస్కారం. సురేష్ కృష్ణ గారి ఫేవరెట్ నేను. నాకు గురువు దాసనారాయణరావు గారి తర్వాత మళ్ళీ అంతటి గురువు సురేష్ కృష్ణ గారు. నేను మాస్టర్ సినిమా చేసినప్పుడు చాలా విషయాలు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. సో ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. దాని తగ్గట్టుగానే ఇవాళ ఒక గొప్ప వ్యక్తి మీద ఆయన ఒక సినిమా చేశారు. బాబు, నేను గట్టిగా మాట్లాడినా మీరు పెంచుతారా? థ్యాంక్ యూ. ఆయన మీద గౌరవం. అలాగే ఆయన తీసిన సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ వేరు, ఒక్క సినిమా వేరు. ఇది దేవుడు అని పేరు, కానీ అంతకంటే గొప్ప వ్యక్తినా అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని ఎవరికే లేకుండా మానవ సేవ మాధవ సేవ అని ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అందరినీ ప్రేమించండి, అందరికీ హెల్ప్ చేయండి అనే కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. కాబట్టి ఆయన 100% నేను బిలీవ్ చేస్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన గురించి సినిమా కదా అని చెప్పి నేను ఏదో వెంకటేశ్వర వైభవం, కృష్ణ తులాభారం అలా అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ట్రైలర్ చూస్తే టోటల్గా రియల్ ఇన్సిడెంట్స్, ఆయన శక్తి ద్వారా లబ్ధి పొంది ఒక మంచి ఎనీథింగ్ యూనివర్స్గా ఆయన వెనకుండి రక్షిస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేను త్వరగా సినిమా చూడాలి సార్. మీరు మా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా వెళ్తున్నారని ఒక చిన్న టెన్షన్ ఉంది లోపల. మళ్ళీ ఈ సినిమాతో ప్లీజ్ మాలాంటి టెక్నీషియన్స్కి మీరు గురువు లాంటి వాళ్ళు. సో ఈ సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చోటా కే నాయుడు గారు. అప్పుడు కూడా ఈయన ఇంతే అల్లరి చేసేవారా సార్ సెట్ పైన? ఇప్పుడు ఇంకా చాలా తక్కువ అంట. పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ చోటా కే నాయుడు గారికి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అంజనీ మ్యామ్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ హర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్. ప్లీజ్ మ్యామ్. అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. సాయిరామ్. సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ చేస్తాను అట్ దిస్ మూమెంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ అనంత.
thank you so much, sir, for making me a part of this beautiful film. The moment I got a call from Ranjit saying, ma'am, they're doing this film, I didn't even ask them anything. I just said, okay. At that moment itself, I felt so blessed. This song is so beautiful. Shoot, Tisidappudu. I mean, we all felt so moved. And today, while watching it on screen, I mean, I couldn't stop my tears. So it's a very beautiful feeling to be a part of. I feel honored. That's all I can say. I'm actually feeling quite emotional today. I didn't believe that I could make it because I'm at a shoot today in Hyderabad. And I told the manager, I just sent him a picture of Ananta. And I said, please. He called me back and said, ma'am, we'll send you the car. You can go and then come back to the shoot. I just couldn't believe it. I was telling sir, I couldn't believe that I'm here today, in fact. So my best wishes to everyone. And I'm feeling very honored to be in the midst of you all. And thank you. Just so blessed. Okay, Saira. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు ఇది ఎంత ఇంపార్టెంట్ అని మాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇన్ని సినిమాల్లో చూసాం కానీ ప్రమోషన్స్లో ఎప్పుడు చూడలేదు అవన్నీ. ఫస్ట్ టైం చూడటం చాలా సంతోషంగా ఉంది. సో యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రామజోగే శాస్త్రి గారు, మా సరస్వతి పుత్రులు రామజోగే శాస్త్రి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. ఓం సాయిరామ్. వేదిక ముందున్న పెద్దలందరికీ, శ్రీరామ్ సార్కి వినమ్మ ప్రణామాలు అర్పిస్తూ, 5 నిమిషాలు ఆల్రెడీ ఇందాక మీ అందరితో మాట్లాడేశాను. మళ్ళీ కొత్తగా మాట్లాడాలంటే అది రాజేంద్ర కుమార్ గారు మాట్లాడిన తర్వాత కష్టమైన పని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇలాంటి ఒక బలమైనటువంటి సంకల్పం, సత్య సంకల్పం డెఫినెట్గా గొప్పగానే కొనసాగుతుంది, గొప్పగానే ప్రోడక్ట్ ముందుకు వస్తుంది. బాబా గారి యొక్క ప్రేమ సందేశం మరింతమందికి ఈ సినిమా మూలకంగా తప్పకుండా చేరి తీరుతుంది. సంకల్పం అంత గొప్పది. ముఖ్యంగా గిరీష్ కృష్ణమూర్తి గారికి, వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది. వారి యొక్క సంకల్పానికి ప్రణామాలు. అలాగే వారికి వెనుదన్నుగా నిలిచి ఆశీర్వాదాలు అందించినటువంటి రత్నాకర్ గారికి కూడా ముఖ్యంగా భక్తులందరి తరఫున, మా సినిమా టీం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారు కూడా వాళ్ళు ఉంటే బాగుండేది. ఒక్కొక్కళ్ళు ఎంచుకోబడతారు, అది అనుభవం ఉంటాం, అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. సో నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టులో ఒక ముఖ్యమైనటువంటి పాటను రాయగలిగేటువంటి ఒక అవకాశం నాకు వచ్చిందంటే నేను బాబా వారి ద్వారా ఎంచుకోబడ్డాను. అందుకు ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. నా పని నేను చక్కగా నిర్వహించానని అనుకుంటాను, భావిస్తాను. ఇప్పుడు చూస్తున్న వెంటనే అక్కడి నుంచి నాగేంద్ర కుమార్ గారు కానీ వేరే వాళ్ళు కానీ ఇట్లా బాగుంది, మా వంశీ వచ్చి చాలా బాగుంది నా చెవిలో చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ బాబా వారి ఆశీస్సులు అంతే. ఏం చెప్పాలి, వారి యొక్క ప్రేమతత్వం ఈ పాట ద్వారా, ఎందుకంటే ఒక సెంటినరీ, ఇది 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా తీసుకున్నటువంటి ఒక సినిమా. కొత్త జనరేషన్కి బాబా గారి గురించి మరింత తెలియాలి. తెలిసిన వాళ్ళు ఎలాగూ బాబావారి సేవలో, బాబావారి యొక్క దీంట్లో ఉంటారు, ఎలాగూ తెలియని మరికొంతమందికి తెలియజెప్పి బాబా గారి యొక్క కరుణా వలయంలోకి వారిని తీసుకొచ్చేలాగా ఈ సినిమా ఉపయోగపడుతుందని బలంగా భావిస్తూ, ఆకాంక్షిస్తూ మరొకమారు ఈ సదవకాశానికి, ఈ సద్భాగ్యానికి కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాకేంద్ర మౌళి గారు కామ్గా వెళ్ళి కూర్చున్నారు, మేము గమనించాము. ప్లీజ్ వెల్కమ్ రైటర్ రాకేంద్ర మౌళి గారు. వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభోదయం. సార్, సో గుడ్ టు సీ యూ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. నా పేరు రాకేంద్ర మౌళి అండి. నేను రచయితని, నటుడిని. అదండి. నెక్స్ట్ అది హీ ఈజ్ ది సన్ ఆఫ్ ది గ్రేట్ వెన్నెలగంటి, మా బావ. ఈ సినిమాకి రాజేంద్ర కుమార్ అంకుల్ మాటలు అందిస్తే దాని డబ్బింగ్ వర్షన్ మొత్తం నేను చేయాల్సి వచ్చింది, చేసి పెట్టానండి. అది నా పాత్ర ఈ సినిమాలో. ముందుగా రామ్జో గారు, నేను పాట విన్నాను, చాలా అద్భుతంగా ఉంది.
చిన్మయ్య గారు చాలా అద్భుతంగా పాడారు. సురేష్ కృష్ణ గారి గురించి చెప్పేంత వయసు అనుభవం నాకు సరిపోదు, కానీ మీ సినిమాలు నేను దాదాపు అన్నీ చూశానండి. అన్ని థియేటర్లో చూశాను, ఒక్క ప్రేమ తప్ప. అప్పటికేం పుట్టలేదు కాబట్టి అది నేను ఈటీవీలో వేసినప్పుడు నేను చూసిన సందర్భం జరిగింది. అప్పటి నుంచి మీరు కేబీ గారి దగ్గర పనిచేశారని తెలుసు. ఆ తర్వాత నాన్నగారితో మీ అసోసియేషన్ భాషా సినిమా మీరు చేయాల్సి వచ్చింది. సో దట్ వాజ్ గ్రేట్ అండి. అది రజనీకాంత్ గారికి అక్కడి నుంచి తెలుగు ఒక పెద్ద మైల్ స్టోన్ పడింది. సో మీ వర్క్స్ అన్నీ చాలా క్లోజ్గా అసోసియేటెడ్. మాస్టర్ సినిమా కావచ్చు, ఆటో డ్రైవర్, అవన్నీ నేను ఇక్కడ చూశాను. కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ అండి. అండ్ మా అంకుల్ రాజేంద్ర కుమార్ అంకుల్ గారితో పాటు కలిసి అసోసియేట్ అవ్వడం చాలా గొప్పగా ఉంది. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఫ్రెండ్స్గా అలా ఆయనతో చూడడం నుంచి ఇక్కడ ఆయనతో కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బాబావారి గురుకృప మీ అందరికీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గురుకృపా ప్రాప్తిరస్తు. అండ్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు చాలా లీనమై చేశారండి. అంటే అది బాబా గారే చేయించారేమో అన్న ఫీలింగ్ అనిపించింది. జగపతి బాబు గారు కూడా అదే మాట అన్నారు. ఆయనతో నేను డబ్బింగ్ చెప్పిస్తున్న సందర్భంలో. సో అందులో ఒక పర్టికులర్ సీక్వెన్స్ కూడా అంతే. ఆయన బాబాగా మారిపోయి బాబాలో మమేకం అయిపోయి నేనే బాబా మనమే బాబా అన్న సిద్ధాంతంతో ఆయన ఒక పర్ఫార్మెన్స్ చేసిన సీన్ ఉంటుందండి. చాలా అత్యద్భుతంగా చేశారు. అలాంటి ఒక వాయిస్ డివినిటీనే తీసుకొద్దామని డబ్బింగ్లో మేము ప్రయత్నించాము. సో అలాగే సుహాసిని గారు కావచ్చు, వైజీ మదన్ గారు కావచ్చు, ఎవ్రీబడి, తలేవాసులు నేలగల్ రవి గారు, అందరూ ఎవ్రీబడి ఈ సినిమాలో చాలా లీనమై చేశారండి. ఈ సినిమా మొత్తం ఒక మీకు ఆధ్యాత్మిక చింతన కలుగుతూనే ఉంటుంది ఎండ్కి వచ్చే వరకు కూడా. సో మీరు బాబా గారితో మమేకమై ఈ సినిమా చూస్తున్న అనుభూతి మీకు తప్పకుండా కలుగుతుంది. దానికి దోహదపడ్డ సురేష్ కృష్ణ గారికి థ్యాంక్ యూ. ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది. దయచేసి అందరూ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టీజర్లో మేము మాటలు మిస్ అయ్యాము. సో ట్రైలర్లో మీరు రాసినటువంటి ఆ మాటల్ని వినాలని వెయిట్ చేస్తున్నాము. బేసిక్గా ఆయన ఒక్కొక్కసారి ఒక్కో పాత్రలో వస్తూ ఉంటారు సార్, అందుకని ఈసారి నేను రైటర్ రాకేంద్ర మౌళి అని చెప్పాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి గారు. అండ్ ఇప్పుడు రాజావన్నం రెడ్డి సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము, మాట్లాడవలసిందిగా కోరుతూ. సార్. అందరికీ నమస్కారం అండి. నేను సురేష్ కృష్ణ గారి ఫ్యాన్ అండి. బట్ ఆయన్ని కలిసే అవకాశం నాకు ఎప్పుడు కుదరలేదు. బహుశా దాసరి గారు కూడా ఇక్కడే ఉండి ఉంటారు. దాసరి గారి కాంపౌండ్లో ఆయనతో భోజనం చేసే భాగ్యం, సార్ తోటి ఆయనతో కూర్చుని గడిపిన కాలం నాకు చాలా బాగా గుర్తు. అప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను, సురేష్ కృష్ణ గారిని ఈ విధంగా నేను కలుసుకున్నానని. అక్కడే రాజేంద్ర కుమార్ గారు, మేమంతా ఆయన దగ్గరే ఉండేవాళ్ళం. ఆ టైంలో సురేష్ కృష్ణ గారు, నాకు తెలియదు సురేష్ కృష్ణ గారు గురువు గారి దగ్గర చేశారన్న విషయం గురువుగారు చెప్పారు. నాకు చాలా ఆనందపడ్డాం. అలాగే సాయిబాబా గురించి వినటమే కానీ నేను ఎప్పుడు చదవలేదు. అది రాజేంద్ర కుమార్ గారి వల్ల జరిగింది. ఆయన కోడి రామకృష్ణ గారు వాళ్ళు కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన రీసెర్చ్ చేశారండి. ఆయన పుటపర్తి నా ఉద్దేశం ఒక 1000 సార్లు వెళ్ళి ఉంటారేమో. అప్పుడు ఆ బుక్స్ తీసుకురావటం, కొన్ని పుస్తకాలు నేను తీసుకుని నేను చదివిస్తాను సార్ అని చెప్పి తీసుకోవటం, అది చదివిన తర్వాత నేను ఆ మహానుభావుడి యొక్క చేసిన పనులు మహిమలు చూసి నేను ఆయనకి భక్తుడిని అవటం జరిగింది. అటువంటి సినిమాలో సరదాగా మనం కూడా టెక్నీషియన్గా చేస్తే బాగుండని మనసులో ఫీలింగ్ ఉండేది. బట్ ఆయన విన్నాడేమో, ఈ కార్యక్రమానికి పిలిపించాడు నన్ను. ఇది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా ఎంత గొప్పదో రామజోగయ్య గారి పాటలో అర్థమైంది. అలాగే రాజేంద్ర కుమార్ గారు డెఫినెట్గా ఆయనతో నేను కలిసి గత 30 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నాం కాబట్టి ఆయన ఈ సినిమాకి చాలా బాగా పనిచేసి ఉంటారని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు డైరెక్టర్ వీరశంకర్ సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రేమ కథ, గుడుంబా శంకర్ లాంటి అద్భుతమైన విజయవంతమైన చిత్రాల్ని మనకు అందించిన దర్శకులు వీరశంకర్ గారు, ప్లీజ్. పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులకు కూడా. సురేష్ కృష్ణ గారు అంటే ఒక ఐకానిక్ డైరెక్టర్, ఇండియన్ ఫిలిం డైరెక్టర్ అని గర్వంగా చెప్పుకునే డైరెక్టర్. ఎందుకంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
సో ఆయన్ని ఆహా సినిమా చేసేటప్పుడు క్లోజ్గా చూడడం జరిగింది. ఆయన ఆ బిహేవియర్ కానీ సెట్స్ మీద ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఒక పొజిషన్లో ఉన్నట్టుగా ఉండేది. డైరెక్టర్స్ అంటే ఎలా ఉండాలేమో, ఇంత క్లాస్గా ఉండాలి, ఆ బిహేవియర్ ఎంత పాలిష్గా ఉండాలేమో అనిపించేటంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. సో ఆయన మొదటి సినిమా సత్య మేము వెళ్ళిన కొత్తలో 1988లో రేడియోలో ఒక యాడ్ వచ్చేది. ఏమండా అంటే సత్యాడా అని ఒక వాయిస్, అది ఆ ప్యాటర్న్ ఆఫ్ పబ్లిసిటీకి అది ఫస్ట్ టైం. అప్పటిదాకా సినిమాల పబ్లిసిటీ వేరే విధంగా ఉండేది. సో సత్య వచ్చి అప్పటికే ఒక వెల్మేడ్ ఫిల్మ్గా క్రిటికల్లీ అక్లైమేడ్ ఫిల్మ్ అర్జున్ హిందీ సినిమాకి రీమేక్ అంటే ఫస్ట్ సినిమా చాలా సాహసం, ఒక రీమేక్ సినిమాని ఒక ఏంటి తెచ్చుకోవడం అనేది. కానీ కమల్ గారి గెటప్నే ఒక సిగ్నేచర్ లాగా దాన్ని ఒక రీమేక్ సినిమాలా కాకుండా చాలా అడాప్ట్ చేసి తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుని సత్యతో ఒక వెల్ మేడ్ మేకర్గా ఇమ్మీడియట్గా తమిళ సినిమా అది అంత హిట్ అయిన తర్వాత తెలుగులో కూడా అందరికీ చాలా ఫేవరెట్ సాంగ్ ఉంది. అందులో పరువాలు కనివిని వెరగని తరగని చెరగని కవితలు అనే ఒక సాంగ్ ఇప్పటికే మాంటేజ్ సాంగ్. మేము 20వ శతాబ్దం సినిమాలో ఒక మాంటేజ్ సాంగ్ చేయాలనుకున్నప్పుడు అది ఒక ఇన్స్పిరేషన్గా ఉండింది, ఆ సినిమా రెఫరెన్స్గా ఉండింది ఆ సాంగ్. అందులో నా ప్రేమ నవపాధ్యాత నేను కోఆర్డినేటర్ రామాంజు గారు అది షూట్ చేసాం అప్పట్లో. సో చాలా ఇన్స్పైరింగ్ డైరెక్టరు. సో ఒక హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలన్నా, ఒక ఇన్డెప్త్ ఎమోషనల్ డ్రామా చేయాలన్నా, ఒక రొమాంటిక్ ఫిలిం చేయాలన్నా, ప్రేమ అనే సినిమా అందరికీ ఇప్పటికి గుర్తు. హృదయమా ప్రియతమ నా హృదయమా అనే సాంగ్ ఇప్పటికీ రెండర్ అవుతూ ఉంటుంది. మ్యూజికల్ టేస్ట్ కానీ అలాగే ఒక మంచి డ్రామాని జనరేట్ చేసే విధంగా కానీ చాలా ఇయర్స్ టుగెదర్ ఒక 40 ఫిల్మ్స్ జర్నీ అంటే ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఇప్పుడు లవ్ వాల్ సర్వాల్ అనే ఒక కాన్సెప్ట్ని, అంటే డివోషన్ ఈజ్ నథింగ్ బట్ లవ్, లవ్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ అనేది బాబా తెలియజేశారు. అనంతపూర్ లాంటి ఒక డ్రాట్ ఏరియాలో దాహార్తిని తీర్చిన బాబు మహానుభావుడైన. అలాగే తెలుగు ప్రాజెక్టు, తెలుగు గంగ ప్రాజెక్టు మెడ్రాస్కి వెళ్ళినప్పుడు ఫండ్స్ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి 15 TMC ఇస్తామన్న హామీని నెరవేర్చడానికి ఆయన ట్రస్ట్ నుంచే ఆ ఫండ్స్ ఉపయోగపడ్డాయి. అలాగే వైద్యపరంగా ఎవరన్నా లైఫ్ సేవియర్గా ఆయన హాస్పిటల్ కానీ విద్యా బోధనలు కానీ ఏమి లేదు. ఒక ప్రేమ అనేది, ఒక భక్తి అనేది, ఓ ప్రేమపూర్వకమైంది, అలాగే అది సర్వీస్ ఓరియంటెడ్ అనేది తెలియజెప్పి ప్రపంచాన్ని తన వైపుకి తీసుకొచ్చిన బాబా సాయిబాబా నేపథ్యంలో ఈ సినిమా చేయడం అనేది, ఏవైతే వాళ్ళు అనుకున్నారో, ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా చేశారో, భక్తి అనేది, ఒక సేవ అనేది, ఆ ఐడియాలజీ, ఆ సందేశం నిజంగా ప్రేక్షకులందరికీ చేరి ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలని ఈ సినిమా ద్వారా. అలాగే సురేష్ కృష్ణ గారు మళ్ళీ కంబ్యాక్ అన్నారు. చాలామంది ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నారు ఆ వర్క్స్, సిరీస్లో కానీ వెబ్ సిరీస్ కానీ టీవీలో కూడా ఆయన చేశారు. ప్రతి అవకాశాన్ని ఆయన తన టాలెంట్ని చూపించుకోవడానికి అంత లవ్ చేశారు సినిమా అనే ఒక ఎంటర్టైన్మెంట్. దీన్ని నాట్ ఓన్లీ సినిమా, వెబ్ సిరీస్, టీవీ ఫీల్డ్లో కూడా ఆయన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఎప్పుడూ ప్రజలని, ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. సో సురేష్ కృష్ణ గారు మళ్ళీ ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలు చేసి మా అలాంటి సినీ గోయర్స్ అందరూ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సాయి మాధవ్ బుర్రా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, సురేష్ కృష్ణ గారు ఆయన ఫంక్షన్లో నేను కూడా ఒక భాగం అవటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. కారణం ఏంటంటే, మామూలుగా మనకి ఒక్కొక్క సినిమా మనం అనుకునేటప్పుడు అండి, తెలుగు సినిమాకి పాతాళ భైరవికి ముందు, పాతాళ భైరవికి తర్వాత అని చెప్పుకుంటాం. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, దానికంటే ముందు అడవిరాముడి కంటే ముందు, అడవిరాముడు తర్వాత, తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, శివకి ముందు, శివకి తర్వాత. అలాగా భారతదేశ సినిమాకి భాషకి ముందు, భాషకి తర్వాత.
ఎంతమంది ఆ సినిమాని ఫాలో అయ్యి, ఎంతమంది ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయ్యి, ఆత్మని ఫాలో అయ్యి, ఎంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారో భారతదేశ వ్యాప్తంగా, ఎంతమంది నిర్మాతలు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారో వాళ్ళందరి కృతజ్ఞతలు ఆశీస్సులుగా ఈ సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. సురేకృష్ణ గారు నిజంగా నేను ఒక రకంగా నాకు ఆయన గురు సమానులండి. ఎలాగంటే భాషా సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నాకు రియల్గా నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ప్రతిరోజు ఆ సినిమా చూస్తూ ఉంది. నాకు ఒక రోజు నుండి ఏందమ్మా అంత ప్రతిరోజు చూడాల్సినంత సినిమానా ఏంటి, బాగుంది ఓకే, మరి రోజు చూస్తా, నాకు అంత నచ్చింది. ఏమి నచ్చింది నీకు? ఆ సినిమాలో నగ్మా క్యారెక్టర్ ఏమిటి? రఘువరన్ కూతురు కదా, పొత్తిళ్లలో ఉన్న పాపను తీసుకెళ్ళి దేవన్ పెంచాడు కదా. రఘువరన్ జైలుకి వెళ్ళేటప్పుడే రఘువరన్తో ఫైట్ చేసిన మనిషి కదా రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ అంటే తండ్రి వయసు ఉన్న రజనీకాంత్తో మళ్ళీ ఈ అమ్మాయి నగ్మా పెరిగి పెద్ద డ్యూయెట్లు పడుతూ ఉంటే ఏమిటమ్మాయి ఆ సినిమా, ఏమిటి అంత నచ్చాల్సిన అవసరం ఉందని అడిగాను నేను. అప్పుడు ఆ అమ్మాయి ఏందండి, ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను రానయ్యింది అంది. అంటే అది రజనీకాంత్ గారు కాబట్టి ఓకే. అప్పుడు నేను నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏమిటంటే, కమర్షియల్ స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చేయటం. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. ఫలానా తప్పు నచ్చింది కదా దాన్నే ఫాలో అవుదాం అనుకుంటే ఇక్కడ ఈ తప్పు నచ్చదు, ఆ తప్పు ఇంకో చోట నచ్చదు. ఫలానా చోట ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా నచ్చింది కదా అని చెప్పి ఈ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ చేస్తానంటే కుదరదు. ఇలాంటి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ స్క్రీన్ ప్లే అనేది నేను ఫస్ట్ నేర్చుకుంది సురేష్ కృష్ణ గారు తీసినటువంటి భాష సినిమా చూసండి. అలా నాకే నా గురు సమానులు. ఇకపోతే ఇక ఈ సినిమాకి వస్తే సార్, ముఖ్యంగా నిర్మాతలు, ఆయన ఎంత గొప్ప నిర్మాత అంటే ప్రొడ్యూస్డ్ బై అని కాకుండా డెడికేటెడ్ బై అని వేసుకున్నాడంటేనే ఈ సినిమా డబ్బుల కోసం తీయలేదు అనేది మనకు అర్థమవుతుంది. డబ్బుల కోసం తీయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి సినిమా చేయరండి. డబ్బులు వస్తాయో రావో, ఓకే వస్తే రావచ్చు, రాకపోయినా పర్వాలేదు, ఈ సినిమా జనానికి చూపించాలి, జనానికి తెలియాలి. ఆ ప్రేమ, సత్యసాయిబాబా ప్రేమ నా వంతుగా నేను 10 మందికి పంచాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటే మాత్రమే ఇలాంటి సినిమా చేయగలుగుతారు తప్ప కమర్షియల్గా ఆలోచిస్తే ఇలాంటి సినిమా చేయరండి. కాబట్టి కమర్షియల్గా ఆలోచిస్తూ చేసే సినిమాలకి ఇచ్చేటువంటి కోఆపరేషన్ కంటే ఇలాంటి సినిమాలకి మీడియా మిత్రులు ఇంకొంచెం కోఆపరేషన్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్గా ఆలోచించట్లేదు కాబట్టి మన వంతు మనకు కూడా ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి సినిమాలకి అందరూ చూస్తారండి, ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆస్తికులు నాస్తికులు అనేటువంటి భేదం లేకుండా అందరికీ నచ్చేటువంటి సినిమా అవుతుంది. కారణం ఏమిటంటేనండి, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకునేవాళ్ళు ఉంటారు, దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఉంటారు. కానీ దేవుడు ఉండకూడదు అనుకునేవాడు ఎవడు ఉండడు. ఉండకూడదు, దేవుడు ఉండడానికి వీల్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి ఒక శక్తి రావాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఉంటే బాగుండు అని అనుకుంటారు, కాకపోతే లేరు అని కొంతమంది అనుకుంటారు, లేదు ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఆ దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మిన వాళ్ళు నమ్మకంగా చూస్తారు, నమ్మని వాళ్ళు ఇలాంటిది జరిగితే బాగుండు అనేటువంటి ఒక ఆశా దృక్పథంతో చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సినిమా చూస్తారండి, చూడాలి. ఆధ్యాత్మికత అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే, అసలు దేవుడే లేడు అని అనుకున్నాం అనుకోండి, పాప భీతి అనేది ఉండదు. దేవుడు లేడు కదా, ఏ పాపం చేస్తే ఏముంది, మనల్ని ఏమి కొట్టేవాడు ఎవడు లేడు కదా. పాపం అనేది లేదు, పుణ్యం అనేది లేదు. దేవుడే లేకపోతే పాపం ఏంటి, పుణ్యం ఏమిటి, నాకు నచ్చింది ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఫీల్ ఎప్పుడైతే మనిషి కలిగిందో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది.
అలా కాకుండా ఉండాలంటే మనిషికి పాప భీతి అనేది ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, భగవంతుడి చేతికి ఆయుధాన్ని ఇచ్చింది హిందూ మతం. ఇక ఎక్కడ కూడా భగవంతుడి చేతికి ఆయుధాలు ఉండవు. ఒక్క భారతదేశంలో మాత్రమే భగవంతుడి చేతికి ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే తప్పు చేస్తే భగవంతుడు కొడతాడు. అదిగో విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంది, తప్పు చేస్తే అది వస్తుంది, గొంతు తీసుకెళ్ళిపోతుంది. అదిగో శివుడి చేతిలో త్రిశూలం ఉంది, తప్పు చేస్తే వస్తుంది, కంఠం తీసుకెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భయం. ప్రపంచమంతా భక్తి మాత్రమే ప్రాచుర్యాన్ని పొందింది, కానీ ఒక్క ఈ భరత భూమిలో మాత్రమే భయం, భక్తి రెండూ కూడా ప్రాచుర్యానికి వచ్చాయి. భయంతో పాటు భక్తిని, భక్తితో పాటు భయాన్ని కూడా చెప్పింది ఈ భారతదేశం. కాబట్టి ఇక్కడ భక్తి అనేది, భయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే పాప భీతి అనేది ఉంటుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆధ్యాత్మికత లేనప్పుడు, భగవంతుడు లేడు అనేటువంటి ఒక ఆ వాదాన్ని మనిషి నమ్మినప్పుడు ఇక వాడు ఏదైనా చేసేస్తాడు, ఎటైనా పోతాడు. ఇక దేశం ఏమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికతను, అది ఏ మతమైనా కావచ్చు కాక, అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు, ఏ మతమైనా గొప్పదే, గొప్పది కాకపోతే అది మతం కాదు. ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని మాత్రం పక్కన పెట్టేసి మిగతాదంతా పాటిస్తూ ఉంటే అది మతం కాకుండా పోతుందంతే. ఏ మతమైనా సరే ఆ భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, ప్రచారం అవ్వాలి. ఆ భక్తి భావం, ఆ ఆధ్యాత్మికత ఎంత ప్రాచుర్యాన్ని పొందితే ఆ గడ్డ అంత అద్భుతంగా ఉంటుంది, మానవత్వం పరిమళిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా రావాలి, జనం చూడాలి. ఒకప్పుడు చాలా వచ్చాయండి, అద్భుతమైన సినిమాలు వచ్చేవి కదా, వచ్చాయి, అందరూ చూశారు, క్లాసికల్స్ అయినాయి, కల్ట్ మూవీస్ అయినాయి. ఒక పాండురంగ మహత్యం కానివ్వండి, ఒక భక్త తుకారాం కానివ్వండి, ఒక భక్త జయదేవ కానివ్వండి, విప్రనారాయణ కానివ్వండి, ఎలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అవేమీ రావటంలా. కమర్షియల్గా కూడా ఆడాయి, కరెక్ట్గా తీస్తే కమర్షియల్గా కూడా అలాంటి సినిమాలు ఆడతాయి. దానికి ఉదాహరణ ఎన్నో వచ్చాయి, మన తెలుగులోనే వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్గా కూడా అద్భుతమైనటువంటి హిట్ సాధించి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావడానికి ఇన్స్పిరేషన్గా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ సార్కి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్రముఖ దర్శకులు, నిర్మాత, అండ్ అన్నిటికీ మించి ఎ మ్యాన్ విత్ ఇంటిగ్రిటీ అండ్ అవుట్ స్పోకెన్ నేచర్. సో వీ ఆల్ లవ్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. సురేష్ కృష్ణ ఇస్ బ్యాక్ అన్నారు. I don't think he's back. He was there, he is there, and he will be there all the time. ఆయన ఎప్పుడు పెద్ద డైరెక్టరే, కానీ ఏంటో ఆయన ఏదైనా చేస్తానంటారు. హీ లవ్స్ సినిమా అంటే ప్రేమ. నాకు ఇంత ఇస్తేనే సినిమా చేస్తాను, ఇంత అయితేనే చేస్తానని అయితే నాకు తెలిసి ఎప్పుడు అనలేదు. దొరికినదల్లా చేస్తానన్నాడు. అంటే తనకు నచ్చినది సినిమా పని కావాలి, తను పని చేసుకుంటూనే పోయాడు, డబ్బు కాదు. అలా నమ్మిన మనిషి సురేష్ కృష్ణ నాకు తెలిసినంతవరకు. సో అప్పటి నుంచి వెబ్ సిరీస్ అంటాడు, టీవీ అంటాడు. నేను ఒకసారి ఏదో టీవీ సీరియల్ చేస్తున్నాడు అన్నాడు. సురేష్ కృష్ణ టీవీ సీరియల్లా అంటే హీ లవ్స్ ఇట్, హీ వాంటెడ్ వర్క్, అంతే. అలా చేసుకుంటూ పోతున్నాడు, అలాగే ఉంటాడు ఆయన ఎప్పటికైనా కానీ. ఇక సురేష్ కృష్ణ సినిమాలు, అదేదో ఒక సినిమా తీశాడు. ఒక సినిమాలో ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఒక సినిమాని 100 సంవత్సరాల నుంచి తీస్తూనే ఉన్నారు. ఎంతమందో తీస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు తీస్తారో తెలియదు, ఇంకో 100 సంవత్సరాలు తీస్తారేమో ఒకటే సినిమాని. సో అలాగే సింహం ఒకసారి వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి అంటాడు. సో ఈ సింహం ఎప్పుడు అట్టాగే ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా చేశారు అనంతం. సినిమా దగ్గరికి వస్తే ప్రేమించు, సేవించు. నేనైతే దేవుడిని నమ్మను, కానీ ఈయన సాయిబాబా ఆయన నమ్మిన వాళ్ళందరినీ ఆయన ప్రేమించాడు. నమ్మినా నమ్మకపోయినా ఆయన సేవలు అందించాడు, నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఇచ్చిన నీళ్ళు ఆ ఊరు వెళ్తే నేను తాగుతాను కదా, ఆయన నమ్మలేదు నేను, కానీ ఆయన ఇచ్చిన నీళ్ళు తాగుతున్నాను. ఆయన ఇచ్చిన ఆయన సొంత నీళ్ళు కాదు, బట్ నీళ్ళు ఆ ఊరు దాకా వచ్చేటట్టు చేశాడు. నీళ్ళు కాదు, విద్య కానీ వైద్యం కానీ ఆయన పరిధిలో ఆయన చేయగలిగిందంతా చేశాడు. నా ఉద్దేశంలో
మనిషికి సాయం చేసేవాడు, మనిషికి అవసరమైన ఇచ్చేవాడు. విద్య, వైద్యం ఇలాంటి సేవలు చేసినవాడు దేవుడని నా ఫీలింగ్. ఈయనే కాదు, ఎవరైనా కానీ సాటి మనిషికి సహాయపడేవాడు, సాటి మనిషిని గ్రోత్కు పనికొచ్చేవాడు, సమాజం ఎదుగుదలకు పనికొచ్చే ప్రతి మనిషి దేవుడే. అలా చేసిన వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు, మేము అంటాం చాలామంది, నేను కూడా ఆయన్ని చాలాసార్లు తిట్టుంటాను, ఇప్పుడు కూడా తిడతానేమో, అది వేరే సంగతి. కానీ చేసిన మంచి పనుల్ని, వాటి వల్ల సమాజానికి వచ్చిన మంచిని నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు. సో ఆ సేవ్ ఆల్ లవ్ ఆల్ అనే కాన్సెప్ట్తో చేసిన ఇది మనందరం అంటాం. ఇప్పుడు ఏదో ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఇది ఎట్లాగో ఓటీటీలో రిలీజ్ అవుతుంది, వద్దన్న కోట్లాది మంది ఆయన భక్తులు చూస్తారంటే ఆటోమేటిక్గా సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్టు అది. ఎందుకని మనం ఆశీర్వదించక్కర్లేదు, ఆయన భక్తులు ఆయన ఆశీర్వదిస్తారు. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. సురేష్ కృష్ణ బ్యాడ్ ఫిలిం తీసే డైరెక్టర్ కాదు, నాలాగా గుడ్ ఫిలిమే తీస్తాడు అతను. సో డెఫినెట్గా అద్భుతమైన సినిమా అది, చూద్దాం మనం అందరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈరోజు అయితే మనం టీజర్ చూసాము, అలాగే పాటని చూసాము. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో మనం మ్యాంగో మ్యూజిక్ ద్వారా వింటూ ఉంటాము. అండ్ తర్వాత త్వరలో రాబోయేటువంటి ట్రైలర్ కానీ ఇంకా మిగతా పాటలు కానీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు మ్యాంగో మ్యూజిక్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ సత్యసాయిబాబా గారిని నమ్మేవారు మాత్రమే కాదు, ఒక డివైన్ పవర్ని, ఒక డివైన్ ఎనర్జీని నమ్మేటువంటి ప్రతి ఒక్కరికి అనంతమైన అనుభూతిని అందించడానికి అనంత చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ద క్రియేటర్ సురేష్ కృష్ణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఎలివేషన్కి, ఎమోషన్కి, ఇన్నోవేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి సురేష్ కృష్ణ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నాకు ఏం చెప్పాలని శ్రీరామ్ సార్ గారితో అడిగాను. సార్, వాట్ షుడ్ ఐ స్పీక్? స్పీక్ ఆఫ్ లవ్, he said. Actually, my speech which I wanted to say was also about love. How much love I have received over the years. ఇప్పుడు ఆల్మోస్ట్ 38 years, 50 films. అంత ఒక్కరొకరు అందరూ లిజెండ్, ఐకానిక్, సో మచ్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నా మీద. వాట్ డిడ్ ఐ డూ టు అచీవ్ దిస్? ఇట్స్ ఓన్లీ లవ్. ఈరోజు మార్నింగ్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు వన్ బాయ్ చూసి స్మైల్ ఇచ్చారు. ఐ స్మైల్ బ్యాక్ టు హిమ్. ఫ్రమ్ ద ఎయిర్క్రాఫ్ట్ టు మై కార్ హీ వాస్ కంటిన్యూస్లీ నా మ్యాక్లోనే వచ్చావు. ఏంట్రా చెప్పి ఈ కెప్ట్ ఆన్ కమింగ్. దెన్ ఐ ఫైనలీ అబౌట్ గెట్ ఇన్ టు ద కార్, ఈ స్టూడ్ దేర్. ఏంటి సార్? సార్ ఒక సెల్ఫీ కావాలి సార్. కుడ్ ఆస్క్ మీ దేర్? నో సార్, ఐ వాజ్ వాచింగ్ యూ సార్. వెన్ యూ వాక్ ఐ సా భాషా, ఐ సా అన్నామలై మాస్టర్ అని. He was enjoying seeing me. And finally took selfie. When I got into the car, this is love, what I've earned over the years. How much of love, how much can somebody give to me? It is, I've been doing films, television, web series, but what I have received, what I have really achieved in my life is love. ఒక ఫోన్లో భరద్వాజ్ గారు వచ్చారు, రామ్మోహన్ గారు వచ్చారు, చోటా వచ్చారు, అందరూ వచ్చేసారు జస్ట్ ఆన్ వన్ ఫోన్ కాల్. ఏ పెద్ద ఇన్విటేషన్, పెద్ద షో, దట్ ఈస్. ఆయన ఫోన్ చేస్తే ఇమీడియట్లీ రియాక్షన్ వాజ్ సో గుడ్. సార్ మీరు ఎందుకు సార్ ఫోన్ చేశారు? వస్తాను సార్. దట్స్ లవ్, దట్స్ ఫ్యాంటాస్టిక్ లవ్. ఈ లవ్లోనే వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ మై లైఫ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దట్ ఈస్ దిస్ ఫిల్మ్. ఇది ఫిల్మ్ ఎలా వచ్చిందంటే వింటే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2009 నా ఫ్రెండ్ సాయి శరవణ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ చెన్నై, ఈసారి సార్ మీరు బాబా మీద ఒక బయోపిక్ చేయాలి సార్, వచ్చేయండి సార్ పుట్టపర్తి చెప్పారు నాకు. సరే ఏంటో ఇదే చెప్తున్నారు,
I don't know, but ఫిల్మే కదా, let me do అని I went with him to పుట్టపర్తి. అప్పుడు ఆ కుల్వంత్ హాల్లో ఇట్ వాస్ ఫుల్ ప్యాక్డ్ అండ్ స్వామి వాస్ మూవింగ్ ఇన్ అ వీల్ చైర్, వన్ ఆఫ్టర్ ది అదర్, హీ వాస్ గివింగ్ బ్లెస్సింగ్స్. నేను ఆల్మోస్ట్ నియర్ ఇస్ వ్యాన్ ఐ వాస్, నా కార్, నా చైర్, నా పక్కన వచ్చి ఆయన వీల్ చైర్ ఆపి హీ లుక్డ్ ఎట్ మీ. బ్యాక్ నుంచి ఒకరు వెళ్ళరా. సో ఇమీడియట్లీ వెంట్ నియర్ హిమ్. పక్కన వచ్చిన తర్వాత హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు, ఎందుకు రాలేదు, వచ్చేసావుగా, సరే. వాట్ డిడ్ యూ మీన్, హౌ మెనీ, వేర్ వర్ యూ ఫర్ సో లాంగ్, వై డిడ్ యూ నాట్ కమ్? I mean, you could have called me, I would have come, అంతేగా. I said, he was waiting for me లాగా, he said, I couldn't believe it, I just touched his feet and Baba, and he went. I didn't understand, ఆ మీనింగ్ నాకు అర్థం కాలేదు, ఏంటి, వాట్ ఈస్ హీ సేయింగ్. బట్ ఎనీవే, ఇట్ టచ్డ్ మై హార్ట్, మై సోల్. ఆఫ్టర్ దట్ 2011 he passed away and my life went on. యూజువల్ మన రొటీన్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఒక జూన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 3 o'clock in the morning నాకు ఒక వేకప్ కాల్. యాజ్ ఇఫ్ బాబా ఇస్ కమ్ ఇన్ మై డ్రీమ్ అండ్ గివింగ్ మీ విభూది. ఇదేంటిది, సడన్గా బాబా ఇస్ కమ్, ఇట్స్ నాట్ ఈవెన్ థాట్స్లో కూడా లేరు ఆయన, సడన్లీ హీస్ గివింగ్ దట్. నేను ఇమీడియట్గా వేకప్ చేసి వాష్ ఫేస్ చేసి సిట్టింగ్, అది రీకలెక్ట్ చేశాను, అది డ్రీమ్ లాగా మర్చిపోకూడదు. ఐ వాంటెడ్ టు ప్రిజర్వ్ ఇట్ అండ్ ఐ సా బాబా హ్యాడ్ గివన్ మీ విభూది. దట్ స్మెల్, దట్ ఫ్రాగ్రెన్స్, ఐ కుడ్ ఫీల్ ఇట్ దేర్. ఏంటి అని నా సాయి శరవణ్కి ఫోన్ చేసి, ఏంట్రా అలా ఒక డ్రీమ్ వచ్చింది సార్, ఎస్టర్డే వీ వర్ ఇన్ పుట్టపర్తి అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ యూ చెప్పారు. ఓ మై గాడ్, సరే సార్. దెన్ నథింగ్ హ్యాపెండ్. Then out of the blue, one Mr. Girish Krishnamurthy calls me in the month of May. Suresh sir, you don't know me, నేను ఒక టాటాస్లో సీఈఓగా ఉన్నాను. I want to meet you because I want to make a film on Satya Sai Baba's miracles. I will talk to you in person. Okay sir, ఢిల్లీలో ఉన్నాను సార్, రేపు మార్నింగ్ I will come. He came. I said, how do you choose me for this? Why did you choose me with this project? Sir, Baba, in my dream, you came, sir. Baba has indicated you. So, mere picture direct cheyali. I said, this blessed am I. What is it that you want me to do? Sir, I want to make a film on the 100th year celebrations. Kani danlo nobody act like Baba. There won't be anything like that. Just do the film, Japar. I said, okay. I made the film. బట్ స్క్రిప్ట్ నా దగ్గర లేదు. యూ డూ సంథింగ్. స్క్రిప్టే లేకుండా ఎలా సార్, అండ్ యూర్ టాకింగ్ ఇన్ మంత్ ఆఫ్ మే, ఐ ఆల్రెడీ హ్యావ్ 3 months. డూ సంథింగ్ సార్, బాబా విల్ గైడ్ యూ. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ అగైన్ వోక్ అప్ at 3:30 అవుట్ ఆఫ్ ద బ్లూ, లైక్ ఆ జెట్ లాగ్ నుంచి బయటలాగా వెంట్ టు ద ల్యాప్టాప్ అండ్ స్టార్టెడ్ టైపింగ్. చూస్తే ఐ గాట్ ద స్క్రిప్ట్. ఒక 1 line వచ్చింది, టక్ 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 అని. ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. ఐ ఇమీడియట్లీ కాల్డ్ at 7:30, గిరీష్, హౌ ఇస్ దిస్? ఇట్స్ బ్యూటిఫుల్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు కమ్ అవుట్ లైక్ దిస్. దానిలో ఒక స్క్రిప్ట్ ఉంది, ఒక అండ్ ఈ సెడ్ నో షుడ్ బి కమర్షియల్, ఇది డాక్యుమెంటరీ కాకూడదు, నో బడి షుడ్ యాక్ట్ లైక్ బాబా, పక్కా కమర్షియల్గా ఉండాలి, మీ భాషలాగా ఉండాలి. ఐ సెడ్ బాబా స్క్రిప్ట్ అండ్ యూ ఆస్కింగ్ భాష, ఓకే ఫైన్. బట్ ద వే ద సీన్స్ కేమ్, ద వే ద ఎమోషన్స్ కేమ్, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ లైక్ ఇట్. సార్ ఇది ఒక ప్రజెంటేషన్ చేసి వీళ్ళు గుడ్డు పుట్టపర్తి. అక్కడ వెళ్తే ఐ మెట్ మిస్టర్ రత్నాకర్. రత్నాకర్ గురించి చెప్పాలి. హీస్ Sai Baba's brother's son, and he has been running that institution for almost 14 years now, after Baba's passing away, with grace, with really class, and the way he is still that aura of Baba, the way devotees are coming there, the way each and every event is happening there, it's purely Ratnakar sir's great strength. And I met him. Tuesday, he has a lovely smile, a real good smile, like, and I watched typical director kada, ఆయన బ్యాక్లో ఫోటో ఉంది, రత్నాకర్ బ్యాక్లో, నేను ఆయన్ని ఫోటోని చూశాను. దెన్ ఐ సా హి స్మైల్ వాజ్ సో నైస్. దెన్ ఐ సెడ్ హీ హ్యాడ్ దట్ స్మైల్ ఆఫ్ బాబా అండ్ వే హీ స్పోక్, ఇట్ వాస్ వెరీ నైస్. ఐ సెడ్, రత్నాకర్ సార్, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? సార్, యూ ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్, బట్ నోబడి షుడ్ యాక్ట్ లైక్ బాబా, అండ్ నో డ్రెస్సెస్ చూసుకోండి, సాంగ్ ఉంది, ఐ డోంట్ వాంట్ యూ టు మేక్ వెరీ బ్యాడ్ మూమెంట్స్, క్లీన్గా ఉండాలి, ఇట్ షుడ్ లుక్ లైక్
devotees, ఒక బ్యూటిఫుల్ ఫిలిం ఐడియా ఇస్ వెరీ గుడ్, కాన్సెప్ట్ ఇస్ గుడ్, బట్ క్లియర్ we have some culture here, maintain that. After that, regularగా మైండ్లో పెట్టుకుని it started. And what love everybody gave. Jagavati Babu, a good friend, when I did Aha, he said he liked the character. I'll do it, Suresh Shapiro. And what performance he gave. What a brilliant performance. And the way dialogue delivery అని చూసినప్పుడు it looks superb. Suhasini, a good friend for a long time, she did one important role as a woman from Kashi. That scenes are beautiful. And she, as usual, a brilliant artist. She did excellent. So everybody came into the fold. Everybody did brilliant performances. And music director, my Deva. It was only first, Tamillo cheyala, Telugulo cheyala, Hindi. Idani idea ledu. We should do one film. When we went to composer, the tune came. Then they said, Telugulo kuda baaguntundi. So Telugulo evalu ravali. Immediately got Shastri. He came. He liked the tune. He said, I'm happy one sitting next to you, sir. And I love this song, Deva. So beautiful, I'll do it. And the brilliant guy, sir. Akada Pa Vijay, the Samir. And the song, everything came into some beautiful melody. Background lo the bits unnai. Rajendra Kumar, my friend, he wrote the dialogues, he wrote the songs. Every scene, the film's concept and the way you execute. We shot in Kashi, we shot in Hyderabad, we shot in Puttaparthi, we shot in Chennai. దట్ ఈజ్ ఒక ఇలాంటి ఫిల్మ్కి ఇంత లొకేషన్స్, దానిలో ఒక 35,000 ఫీట్లో ఒక ప్లేన్ టర్బులెన్స్ ఉంది, అది దానికి సీజీ. ఒక ఫారెస్ట్ ఫైర్ సీక్వెన్స్ ఉంది, దానికి సీజీ. వీ హ్యాడ్ సమ్ డాన్స్ సీక్వెన్స్ ఎర్లీ మార్నింగ్ చెన్నైలో. వీ బిల్ట్ అ టెంపుల్ అండ్ షాట్ దట్ విత్ డాన్సర్స్. దట్ ఈస్ టు ఒక ఆర్డినరీ డివైన్ ఫిలిం లేదు ఇది. ఇట్ హ్యాస్ ఆల్ ద కమర్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ అ సినిమా, మ్యూజిక్, డాన్స్, ద అంబియన్స్, ఎవ్రీథింగ్. ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ డివైన్ ఫిలిం. ఈ కాన్సెప్ట్ చాలా కష్టం, బట్ వెరీ రైట్లీ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ప్రాపర్ పర్స్పెక్టివ్ నో. ఫిల్మ్ ఇస్ రెడీ. ఇప్పుడు ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ మిక్సింగ్ అని జరుగుతుంది. 23rd వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద ఫిలిం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ liked not only by the devotees, but every other person who believe or don't believe, they will all start become believers, because that film has the intensity, the emotion, and there is no religion. As Baba has never spoke about any religion. He has Christianity people come there, Muslims come there, everybody have come there. For him, love is religion. That's what he always told, and that is what is there in that film. For you, this particular incident could happen to you also. ఇది నాకు కూడా జరిగింది. వాట్ యూ సే? థ్యాంక్ గాడ్. బట్ ఎవ్రీ థ్యాంక్ గాడ్ బ్యాక్లో దట్ యువర్ పర్సనల్ గాడ్, a Krishna, a Shiva, anybody will be there. The beautiful part is a divine hand is there, and there's a miracle, and faith is what takes you. And in all this process of this film, the way it has come through now, it's a beautiful, happy, like our friend Sai said, we should do more films like this. Truly, I wish, Basha Laga, people kept on making so many subjects like Basha screenplay. I wish this film will take to the same pattern that, sir, ilanti film manam kuda cheyalani. They start doing many more films on divinity. And yes, there's a huge audience. So much of people love to see good cinema, good feel cinema. There is an audience, huge audience. Maybe this will trigger that following, and people will start watching this kind of cinema also. And I should not finish this speech before I talk about my mentor, my spiritual guru, Sri Ram sir. Sri Ram sir, I had met him long back, strangely, in Hyderabad, in 23 years ago. And one day, Chiranjeevi sir, I was doing a film with Chiranjeevi sir called Daddy. అక్కడ షూటింగ్కి అది యాక్షన్ సీక్వెన్స్కి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. హీ వాజ్ డూయింగ్ ద యాక్షన్. హీ వాజ్ ద ఫైట్ మాస్టర్ ఫర్ 1 or 2 ఫైట్స్. సో ఐ వాజ్ విత్ హిమ్ అండ్ హీ వాజ్ టాకింగ్ మెనీ టైమ్స్ టాపిక్ ఆఫ్ శ్రీరామ్ సార్ కేమ్ త్రూ పవన్ కళ్యాణ్. Who is he? Because I also had met him. Then we both hit the same chord. We both spoke about Sriram sir. Then I knew that Pawan Kalyan sir has another dimension to him, spiritual concepts. His whole mind has one dimension for that. That is when I really understood
how Sri Ram sir's love has been spreading. After that, my travel with Sri Ram sir went on. And ippudu, if I'm standing here with a smile, is because of sir. What I have gone through, ఏదేది ప్రాబ్లమ్స్, ఇష్యూస్, డిఫికల్టీస్, అదన్నీ దానికి దెర్ ఇస్ నో వర్డ్స్ ఫర్ దట్. బట్ టుడే ఐఎమ్ స్మైలింగ్ అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ టు స్మైల్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీరామ్ సర్స్ విజ్డమ్, హిస్ టీచింగ్స్ అండ్ హిస్ ఎంబ్రేస్ ఆఫ్ లవ్. సో ఈ ప్రాజెక్ట్కి ఆన్ సత్యసాయి బాబా, ఐఎమ్ హ్యాపీ దట్ హీ కేమ్. Because from the time I started this project, I asked Sir said, I have gone many times to Puttaparthi, I have gone to Anantapur, I have seen from a distance Baba many times. And he had so many things to talk about Baba, and it was all so beautiful. That is, here's a master, and he was talking about another great Bhagwan, and then I knew that who is Satya Sai Baba. There is something in him, a persona, a phenomenon which many people have not understood. But who have understood have never left him. And I'm sure after this film, people will understand Satya Sai Baba's glory, his phenomenon, his teachings, his love all, serve all, and all his beautiful teachings. And if this film spreads as we are expecting it to spread, you will understand that there is no religion, it's all love. And love all, serve all laga religion e ledu. And this is a moment where a film which is called Basha once become Ananta trendsetter laga avutundi na feeling. I wish everybody who has been part of this project, thank you. You all done so a lot of happiness, given me a lot of happiness. Wish everybody. We do a 100 days function here, and all of you come and bless this thing. Bless this album. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విజన్లో అనంతాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం, ఎదురు చూస్తున్నాం. అలాగే సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ టు ఇంటరాక్ట్ విత్ ద మీడియా. సార్, ఒక క్విక్ Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. యా దే కెన్ లీవ్ సార్, నో టేక్ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా సో అయితే ఒక్క చైర్ ప్లీజ్, సార్ కోసం ఒక్క చైర్ తీసుకురండి ప్లీజ్. మీడియాతో ఒక క్విక్ ఇంటరాక్షన్ చేసేద్దాము అనంత సినిమాకి సంబంధించి ఈరోజు టీజర్ అండ్ ఆడియో లాంచ్ సందర్భంగా. ఓకే, మైక్ వచ్చిందా? హలో, హాయ్ సార్. సార్, నా పేరు హేమమాలిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసింది అయితే చాలా తక్కువ, జస్ట్ క్విక్లో అయిపోయింది. అయితే చూసినంత వరకు మాకు అర్థమైంది ఏంటంటే 5 డిఫరెంట్ పర్సన్స్ యొక్క పర్స్పెక్టివ్ ఎలా కలిసింది అన్నది చూడబోతామని మాకు అనిపించింది. ఈజ్ దట్ ట్రూ సార్? లిటిల్ బిట్. సో ఎలాంటి ఒక ఎలిమెంట్స్ ఉండబోతుంది సార్? ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తారంటే వాట్ యుల్ సే సార్? See, when you look at this film, usual screenplay ledu, because I don't have a precedent before this. Alanti oka film ochindi that I have to have a screenplay, oka base ledu. So absolutely new format, but to keep it engaging. What will hook? It is all about faith, about love. What will happen is, ee story ki aa story ki how am I going to integrate, and what is it that is going to bring everybody together, and how are you going to get emotionally attached to that? A challenge. But I think we have tried something different. In the end, when you come out of the film, every teachings of Baba in different ways will be there in that, in a different package. Ade na feeling. All the very best, sir. Thank you. Hi sir, this is Prajavani.
సార్ సత్యసాయి బాబా గురించి చెప్పాలనుకోవడం చాలా హ్యాపీగా ఉంది, చాలామందికి తెలియదు. సో మీరు ఏ పాయింట్స్ టచ్ చేయబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ ద్వారా? See, there is many. There are more than, according to statistics, more than 20 crores registered followers are there. 8 crores confirmed believers. I mean, for them, Baba is God. Ila unnaru. So you have to just imagine what huge, and not only in India, it's world over. For this 23rd November 23rd function ki 150 countries nunchi from all over the world are coming. So just imagine the kind of phenomenon he was, the kind of love he has spread. Teachings are simple. His only teachings, love all, serve all. That's the greatest teaching. Seva, mana, seva. All these things were so beautiful that there was no religion in it. It's pure love. You come, I'll embrace you. Understand what is. You're no Christian, you're no Muslim, you're no Hindu. We are all one in the eyes of God. I am divine. You don't know who you are divine. I'll awaken in you. You will understand that there is a divinity in everybody. That is what he put it across, and I'm sure everybody after this seeking movie, they'll read more of Baba also, and they will all find some kind of a new perspective of life and divinity. ఆయన లీలలు అండ్ ఆల్సో ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి, yes. అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అది అలాంటి లేదు. ఇట్స్ టూ వాస్ట్. అది బయోపిక్ లాగా చేసినప్పుడు చేయాలి. ఇప్పుడు రైట్ నో వీ హ్యావ్ టేకన్ 5 ఇంపార్టెంట్ ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ పుట్ ఇట్ అక్రాస్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ ఇక్కడ హలో. సురేష్ కృష్ణ సార్, చూస్తే కనుక ఓన్లీ ఇక్కడే కాదు, మీరు చెప్పినట్లు చాలా మంది వేరే వేరే చోట్ల భక్తులు ఉన్నారు, అండ్ ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్లో కూడా. సో అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు ఆశ్రమానికి, వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళది కూడా దీంట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేయడం ఉందా సార్? అంటే వాళ్ళు ఇక్కడ we have included one foreigner also, one couple foreigner, John ani. Their life, what happened? It is San Francisco lo they have an matter which happened, and how అది కూడా ఇంటిగ్రేట్ చేశాను. ఎస్ సార్ ఆల్రెడీ మీరు బాబా అనే ఒక ఫిలిం తీశారు కదా గతంలో, అండ్ అది చాలా మందికి చాలా ఇష్టం. అంటే తర్వాత ఎప్పుడో లేటర్ డేస్లో చూసినప్పుడు కూడా ద డివైనిటీ, అది ఆ ఫ్రెష్నెస్ ఎప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫిలిం ఏదైనా సాంగ్ కానీ సీన్ కానీ చూసినప్పుడు. సో ఇప్పుడు ఈ అనంతలో వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్, లైక్ ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ద నెక్స్ట్ కమింగ్ పీపుల్, వీళ్ళందరికీ ఎలా ఉండబోతుంది ఈ అనంత సినిమా అంటే? బాబా వాస్ a journey of the character called Baba, and he was a reckless fellow who didn't believe in God, atheist. How at one point he changes 7 gifts. So what happens? And he changed finally his meeting with Babaji. That was his almost a biopic of one character. Idi ikkada alanti ledu. We have the divine matter is there in this, but this is more into an intense emotional drama. Every family, every character has one more emotion. I mean, ఒక డాన్సర్కి స్టోరీ ఉంది, ఒక కాశీలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ అయిన ఒక బ్యాక్డ్రాప్లో స్టోరీ ఉంది, దెన్ దర్స్ అ కేరళలో ఒక స్టోరీ ఉంది, విచ్ ఇస్ ఆల్ వెరీ స్ప్రెడ్ అవుట్, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాట్ దేర్ లెర్న్ మీ లైఫ్లో వితౌట్ యువర్ నాలెడ్జ్ మీరు ఐడెంటిఫై అవుతారు దానికి. అరే ఇలాంటి నా లైఫ్లో కూడా జరిగింది కదా. Then where is God in that? There is God in it. In his own way, how he teaches a lesson to you and make you understand life. Ala untundi. Sir, good morning, Suresh Krishna garu. After a long time seeing you with this kind of a film is something very strange and very interesting and very exciting also at the very same time. Thank you. Aithe, supposing that, ante this whole auditorium is inundated, completely stuffed and overburdened with the devotion for Baba Garu. Okay. We are all so impacted in the last 1 or 1.5 hour. No. Supposing that I am a non-believer in Satya Sai Baba, how will it impact me, the film? See, what kind of a revelation that it will bring to me? So let us describe it this way. Satya Sai Baba never preached any religion. For him, embracing all religion was part of his life. For him, love was the ultimate.
Love, love, love. You see at Puttaparthi, you have statues of Jesus, you have a statue of Zoroaster, you have Janjana, everybody are there at that. He believed in love all, serve all. That's it. So when you look at it, Sai Baba is not one Hindu religion ko, Christianity ko, ledu. He's been universal. That is why 150 countries from Buddhism nunchi, Islam countries nunchi, from Christianity, andru, they are all coming there on this day. So first, Baba has no religion. So here, if you, okay, you don't have faith in Baba, and you're asking, how will this, I will be connected with that picture. You have faith, that's important. You have faith in an unseen power, a divine power. Like something happens in your life, and you immediately say, thank God. You thank your personal God, a Krishna, a Shiva, a Devi, Allah, wherever. You have your own personal God, and you pray Him and thank Him. That is what is finally you will come out with. Ilanti, I prayed to my personal God, and it happened. I am not saying anywhere here, it is all because of Him, all because of Him. Baba is universal, love. Ikkada kuda, in this, you will feel that ilanti oka miracle jarigindi na life lo, it is because of your God, your personal God. Any faith. Faith matter, love matter. That's how we are taken it. Okay, sir, but Satya Sai Baba in his journey on this earth, he has never proclaimed himself to be a God or an almighty. Never did he do that. But people attribute all the mystical powers to Baba Garu and make him a God and try to establish that Baba is a God, and they try to propagate also. How do you comment on this, sir? See, that you can't stop any. For even in our country, even a small superstar, they make him a god. We are all a culture undi manadi. Because people want some solace somewhere. Somebody will give. And if an actor or star is becoming a superstar, you go into his film, you get some kind of a solace there. You are happy seeing your hero, flesh and blood. It is our extra love. For that matter, Sriram Sir's one beautiful example was there. Why do anybody make temples? Tell me. He said, if you look at the whole thing, everything, like Shah Jahan, he built Taj Mahal out of extreme love for Mumtaz, correct? Now, what is it that God has not given you? The temple is built by stone. Who gave? That statue, who gave? You're doing Pal Abhisheka. Who gave Pal? Flowers. Everything is given by him, and you're worshipping him, making huge temples. It is a way to show your love, your gratitude to him. That's all. Yes, sir. This is a very sacred content believed by millions of people all across the world. All the sin is always on the journalist society. All the sin. Because we take many angles when the press meet or when we interact with the director or producer or actors that you know very well. You have been here for so long. Sir, there are a lot of allegations on Satya Sai Baba. Or in the institution, may not be directly on Satya Sai Baba. You also must have studied them, or they must have come to your knowledge, or in your course of study, they must have 100% come to your notice. Did you handle any of such things in this It is film? not a biopic. It's not a biopic. When you have a biopic, you need to tackle all those issues. And in his whole lifetime, if you see, he has only ignored all that. Sai Baba has never commented on any of these, because he has come on a path, he has one mission, and he went on that mission. That's all. All these things, there are people. One illustrated weekly at that time, they created some Karur, one magician was there. Finally, they all became his devotees. That is a different story. Understand? These things will be, but how you understand what the larger part. Small part, lekunda, there is nobody. Even for everybody, there is one. It is there even on our most believing gods also there. You can't stop it. There is it. Of course, he is an absolute philanthropist who did a great, unbelievable, great, incredible service to the human society, like giving water to the drought areas and all that. Nobody did that in this country. Though they are millionaires also, they have never done that. Sunil Gavaskar
and Sachin Tendulkar, Lata Mangeshkar, those kind of legends also came there. Yeah, yeah. You know, as they go to a pilgrimage center. True, true. Like that, they came there. That is all believable. Yeah. But what is you are a pakka commercial director. Whether you make Bhasha, whether you make Arunachalam, whether you make something else, whether you make Prema, whether you make Aha, you are an absolute commercial filmmaker. What are the commercial contents in this film other than devotion? It is You can't drive the whole film right from the first frame to the last frame. Devotion, songs, bhajans and all that. You know, that will not appeal, you know. It will not come like that. No? Like when I was doing Bhasha, the first question was, ఫస్ట్ హాఫ్లో రజనీకాంత్కి ఫైటే లేదు. ఏంటి సార్ ఏ పిక్చర్ చేస్తున్నారు సార్, బుద్ధి ఉందా అడిగారు. ఫస్ట్ హాఫ్లో ఏ ఫైటే లేదు, కామెడీ లేదు, రొమాన్స్ లేదు. హౌ కెన్ రజనీకాంత్ ఫిలిం బి మేడ్ లైక్ దట్? దట్ వాజ్ ద క్వశ్చన్. ఎస్, టిల్ ఇంటర్వల్ పాయింట్ లేదు. దానిలో ఒక సీన్ ఉంది, వెన్ రజనీకాంత్ ఇస్ టైడ్ టు ల్యాంప్ పోస్ట్ అండ్ ద విలన్ ఇస్ బీటింగ్. మై ప్రొడ్యూసర్ ఆర్ఎం వీరప్పన్ స్టాప్ ద షూటింగ్, కాల్డ్ మీ అండ్ సెడ్, బుద్ధి పోచా ఉనక, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? రజనీకాంత్ ఇస్ క్రాసింగ్ ఎంజీఆర్ అండ్ గోయింగ్ టు అనదర్ లెవెల్. అలా సీన్ పెడితే థియేటర్లో దే విల్ టైర్ ద స్క్రీన్ అండ్ సీట్, ఐ విల్ నాట్ అలో చెప్పారు. దెన్ ఐ హ్యాడ్ టు బెగ్ హిమ్, సార్ Rajinikanth came, we discussed with the producer, sir, give us time. We will finish the first full picture. 1 month before, we'll show you the picture. If you still say it is bad, we'll remove it. And we will spend the reshooting money, we said. We took that as a challenge. So when you are trying to do something, there will be enough problems, enough challenges. So today, it is like the బుక్ ఆఫ్ గ్రామర్ బుక్ లాగా అయిపోయింది. దట్ ఫస్ట్ హాఫ్లో హీరోకి ప్రాబ్లం వస్తుంది, ఈ విల్ నాట్ ఫైట్, హూ ఈజీ ఇంటర్వల్ దాకా వీ హోల్డెడ్ ఇట్, విచ్ నో బడీ థాట్ ఇట్ విల్ వర్క్. ద సేమ్ ల్యాంప్ పోస్ట్ సీన్కి క్లాప్స్ వచ్చింది థియేటర్లో, విచ్ వాస్ మోస్ట్ సర్ప్రైజింగ్ ఫర్ ఈవెన్ మిస్టర్ ఆర్ఎం వీరప్పన్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, వెన్ యూర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్, దెర్ విల్ బి ఛాలెంజ్. ఇప్పుడు ఇది, వాట్ ఈస్ దిస్ ఫిలిం Ananta, you're saying 5 families, there will be different. What is the connect? How are you going to take the screenplay forward? Idanni challenge. But if I say now, you will say, "Hala sir, it will not be work sir." Laga untundi. You have to see it on screen. Same way Bhasha ela enjoy chesaro, మీరు ఇది కూడా ఎంజాయ్ చేసి ఇదే క్వశ్చన్ 100th డే ఫంక్షన్లో మీరు నాతో మాట్లాడాలి. 100%. Now I will not question you, but it is a riddle to you. Yeah. మీరు ఈ సినిమా, after becoming the devotee to Baba, you did this, or you became a devotee after doing this? Shall be honest on that. My personal devotion, my personal everything is different. There is nothing called devotion up to him, devoted to that. For me, I am a believer, and for me, this I took it only as a film. As a film. How could it be, sir? If I become a devotee, then you are constrained to look at it objectively different. To a particular sectarian emotion. So I said I will step back, make it as a film. Yes, I have to challenge is so many devotees are there all over the world. I need to make sure that they are happy. It is like any audience. I'm doing a Rajinikanth film. No. Yeah, I will stop here. The sentence which you spoke now you have limited yourself to particular column of emotion where you try to appease the devotees or followers. You're trying to. The first is when you are making a film, what is the objective of a film? Rajinikanth film, Chiranjeevi sir film. You have to understand that first they are catering to his fans. They are the main people. I am going to see a Rajinikanth film. You are running to see it, isn't it? So I need to give everything, but I need newer audience also. I need to get, how did I get Bhasha's new audience? How did Rajinikanth's film till Bhasha, nothing ran in Telugu, first film to run in Telugu? How many films before then he did? No, it has been running ever since Bhasha released in many other forms. But before that, no films of his ran. He did straight Telugu also. It has one film which was universal appeal. There Rajinikanth's change came. That life-changing that film was in Telugu, and market became huge. So my thing is, when you're trying to, first, Sai Baba. These people, the devotees of Sai Baba, they will definitely be eagerly watching. That is my first objective. That I should not say anything wrong about. Rajinikanth gurinchi tappaga cheppakudadu picture lo. Rajinikanth anti, like when R.M. Veerappan stopped me from Rajinikanth getting beaten, it was as straight, correct as somebody
టుమారో డివోటీ షుడ్ ఏం సార్ ఇలా చేశారు అది చెప్పకూడదు. సో ఐ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ ఫస్ట్. దెన్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్, ద న్యూయర్ ఆడియన్స్ షుడ్ కమ్. హౌ విల్ దే కమ్? వాట్ ఈస్ ఇట్ ఇన్ దెమ్ దట్ దే విల్ ఆల్సో సీ? అరే సత్యబాబా సాయిబాబా డివోటీస్కి మాత్రం లేదు, సురేష్ కృష్ణ has tried something different even for the regular audience also. Are, I can also have another faith, but that emotion in it, that faith in it, the love in it will touch your chord. That is what was my intention. That is how I think I have achieved it. So when you see the film, you will be able to understand. This is another prema for you. Prema is always there. This is different. And most important, I do not know whether you conclude the press meet or continue. But my last question to you is, you as I told you, you are a pakka commercial filmmaker. What is the biggest challenge that you have faced during making this film or during making the script that will really appeal to believers and non-believers as well? The biggest challenge for this film was, one devotee of Satya Sai Baba says, I want to make a film, but I don't want to make money. Do the film as a dedication. The producer's name is Dedicated by Girish Krishnamurthy. So when a man comes with pure service-oriented mind, I want that everybody should see the film, sir. Believers, non-believers, everybody should see this. That is my intention. So, sir, you will not recover. That is, you're talking of big sequences. I have an aeroplane seeing CGC in bank robbery, Kashi, sir. Food, you know the budget, you know how it will come, and what will be the recovery? Zero for you, because it's not that kind of a film. Sir, don't worry about it. This is dedicated to a film for the 100th birthday anniversary. So do it. Ye khayal cheyandi sir, baga cheyandi sir. So for me the biggest thing is now his love for Swami, his love for good, trying to give some film to the people without any expectation, pure love. Ade, if I am able to achieve in this film, everybody who see the film, they say, manchi film da. And that love will generate whatever it has to come through. I am sure Ananta, the title itself is unbelievably beautiful title. I never thought it will come. Ananta Vijayam. Ananta Vijayam. See, everything. Thank you. Yeah, Suresh sir, you're loved and you're admired for a whole generation of actors and directors for a specific timeline. So, what is your assessment towards the relevance of you for the current generation of audience? See, they're always, according to me, Basha is 30 years. You're still watching. How many generations changed? Satya, my Kamal's film. Kamal said, still people love. Prema, I am still talked about. He also talks about Prema. Indrudu Chandrudu still loved. So if you do a film with the correct ingredients, the correct balance, I think every generation will see it. Today, all the old films are getting re-released. And it's big, super hit in theaters. Even it is giving competition to the new films. So people are ready to see good films. Provided you good films, good subject, you do it. It's not in the, okay, there are films which have been made in that old fashion, may not be upgraded. But I think my films still kept one quality, my cameraman's work, my editing work, music, everything had good package. So today when they upgraded it to 4K and everything, it's still, Basha when it's released again, you should see the crazy, all the youngsters there. And it was 1995. 2024 the kind of crowd it was maddening. So film, I think people love. Akantara, a film which is so beautiful, finally it is what, again it is again God there. So somebody experimented differently, it worked. Anything will work provided it has done well, packed well. Audience are ready to see anything. And with all these OTTs, we are seeing Malayalam films, Bengali films, Korean film, everything. So manchi picture events there. I am ready to watch. I think if I keep doing that, idiki, if you go to temples, look at the crowd. Look at the crowd in each. Every temple, it is maddening crowd. you stampede is happening. Like recently, look at that Ganga and everywhere. It is massive. So people are ready to watch. The bhakti is huge. Believers are huge. Maybe there is no film for them. So maybe this will start a new trend to
కమర్షియల్ ఫార్మాట్లోనే వీఆర్ ట్రై యూ కెన్ డూ గుడ్ సినిమా విత్ గుడ్ క్వాలిటీ. హూ నోస్? That's what, like, most of your films are about the mass appeal. Yeah. So this is about This is more the of, biggest mass appeal. divinity. Is there anybody bigger than Satya Sai Baba? Tell me. The most photographed person in the world. So from his 16, 17 years nunchi the ESB was photographed. Video. So much of, like Mr. Ratnakar the other day was telling on the stage, inta archive lo anta footage nobody ever has it. So that kind of super duper star aina. He is the biggest star phenomenon beyond our imagination. That person gurinchi heroism kuda maatla ade pedda heroism. Sitting in Puttaparthi, he made sure everybody comes there. Thank you so much to all our media friends, and very very special thanks to Thank you so Suresh much. Krishna Thank sir for being here, and ee roju ma andaru munduki vachi I cinema had to gurinchi thank our anchor friend. She brilliantly she did. Right through, she had the energy standing there. Brilliant work. Thank you so much. Thank you very Thank much, you, sir. Mango Mass Media. Thank you for this opportunity. Thank you everybody for this wonderful evening, morning, afternoon. Yes, morning, afternoon. Thank you, Sriram sir. Thank you so much. Thank you so much, sir. It's been an honor hosting this event today. Thank you so much, Suresh Krishna garki, and of course Sriram sir. Thank you so much throughout ga maato unnanduku, మీ presence ki, మీ blessings ki, prati daniki kuda thank you so much. Rajendra Kumar sir, thank you so much for your support. Thank you one and all for joining this wonderful event. So Ananta అతి త్వరలో థియేటర్స్లో మన ముందుకు రాబోతోంది. సో మనందరం థియేటర్స్కి వెళ్ళి ఆ డివైన్ పవర్ని, ఆ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీ అయిపోదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.